అందరికీ మన రక్షకుడైనటువంటి క్రీస్తు ప్రభుల వారి నామములు శుభములు వందనములు తెలియజేసుకుంటున్నాను ప్రియులారా. అందరికీ వందనాలండి. మరి ఆది కాండము అనుదిన బైబిల్ పట్టణాన్ని మనం గతించిన 4 రోజులుగా కొనసాగించుకుంటున్నాం కదా ప్రియులారా. ఈ యొక్క 5వ రోజులను కూడా మనం ఈ ఉదయకాల సమయంలో మరి అనుదిన బైబిల్ పట్టణాన్ని ఈ కార్యక్రమంలో మనందరం ముందుకు వెళ్ళిపోదాం. మరి దేవత దేవుడు గతించిన కాలమంతా మరి మనల్ని కాచి కాపాడి ఈ 2026 సంవత్సరము 6వ తేదీలోనికి మనల్ని నడిపించిన పరలోకమందున్నటువంటి దేవత దేవునికి కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారి ద్వారాగా పరిశుద్ధాత్మ యొక్క సహాయంతో దేవత దేవుని నామానికి స్తుతి మహిమ ఘనత ప్రభావాలు చెల్లునుగాక ఆమేన్. రైట్, మంచిది ప్రియులారా. మరి యొక్క సమయంలో అనుదిన బైబిల్ పఠన కార్యక్రమాన్ని మరి నూతన సంవత్సర మొదటి దినములో మరి దైవ సేవకులు బిఎల్ రాజు గారు మరి స్థానిక సంఘ సభ్యులందరితో పరిశుద్ధులందరితో మరి చక్కటి తీర్మానాన్ని వారు చేశారు. ఈ 2026 సంవత్సరపు ముగింపులోనికి మనందరం పరిశుద్ధ గ్రంథాన్ని ఒక పర్యాయం చదివేవారిగా ఉండాలని, అలా చదివేటువంటి పరిస్థితిలో మరి రోజుకి 4 అధ్యాయాలు మనం అభ్యాసం చేసినట్లయితే, సాధకం చేసినట్లయితే మన సంవత్సరాంతంలో బైబిల్ ముగించడానికి గొప్ప అవకాశం అని వారు తెలియజేశారు. కనుక వారు ఇచ్చిన ఆ చక్కటి సలహాను బట్టి, తీర్మానాన్ని బట్టి మరి నేను దేవత దేవునికి స్తుతులు చెల్లించుకుంటూ మరి వారికి కూడా నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటూ మరి నా వలె యొక్క పరిచర్యలు మరి ఇంతకంటే అంగరంగ వైభవంగా కొనసాగిస్తున్నటువంటి నా తోటి సహోదరి మనులు కూడా మన రక్షకుడైనటువంటి క్రీస్తు ప్రభుల వారి నామములు శుభములు మరొకసారి తెలియజేసుకుంటూ నేటి ఇంకా అనుదిన బైబిల్ పఠనాన్ని మనం ప్రారంభం చేసుకుందాం ప్రియులారా. ముందుగా ఒక మాటను మనం చదువుకుని ప్రార్థన చేసుకుందాం. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 119వ అధ్యాయం 18వ వచనం చదువుకుందాం. నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూసినట్లు నా కన్నులు తెరుము. నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు నా కన్నులు తెరుము. నీ ఆజ్ఞలు నాకు మరుగు చేయకము. నీ న్యాయ విధుల మీద నాకు ఎడతగని ఆశ కలిగి ఉన్నది. దేవుడి యొక్క పరిశుద్ధ వాక్యాన్ని నేడు మన వెనుకల్లో ఫలింపజేయను గాక ఆమేన్. ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. మహాపరిశుద్ధుడైన మా ప్రేమగల తండ్రి, దయగల దేవా, మీకు వందనాలు తండ్రి. ఈ 2026 సంవత్సరం 6వ తేదీలోనికి మమ్మల్ని నడిపించినందుకు కృతజ్ఞతలు తండ్రి. అయా, ఈ ఉదయకాల సమయంలో మీ సన్నిధి భాగ్యాన్ని మరొక పర్యాయం నాకు అనుగ్రహించినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి యొక్క సమయంలో అనుదిన బైబిల్ పఠనంగా ఆది కాండము నేను మొదటి నుంచి 16 అధ్యాయులు నిన్నటి కాల సమయం వరకు నేను చదువుకున్నాను తండ్రి. ఆ చదవబడినటువంటి లేఖన భాగాల ద్వారా ఎన్నో విశేషమైనటువంటి సందర్భాలు ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకే కృతజ్ఞతలు తండ్రి. అయ్యా, ఈరోజు కూడా 17వ అధ్యాయం, 18వ అధ్యాయం, 19వ అధ్యాయం, 20వ అధ్యాయం 4 అధ్యాయాలని నేను బైబిల్ పఠనంగా చదవడానికి, అలాగే తద్వారాగా ఆ అధ్యాయంలో ఉన్నటువంటి సారాన్ని తండ్రి మా మనసులోనికి వాటిని ఆహ్వానిస్తూ ఉండగా తండ్రి మీ సహాయంతో మమ్మల్ని నింపండి. మీ తెలివితో మమ్మల్ని నడిపించండి. మీ యొక్క జ్ఞానానికి వారసులుగా మమ్మల్ని చేయండి. మీ ధర్మశాస్త్రం గ్రంథం నందు రాయబడినటువంటి సంగతులను చూసినట్లుగా మా నేత్రాలను, మనోనేత్రాలను వెలిగించండి. మీ న్యాయ విధుల మీద మాకు ఎడతగిన ఆశ కలిగి ఉన్నది కనుక నాయన తండ్రి, ఏది మాకు మరుగు చేయకుండా ప్రతిదీ తేటగానైనా మాకు కనబడుటకు మీరు మాతో మాట్లాడుటకు సహాయాలుగా ఇచ్చామని, అలాగే తండ్రి యొక్క పరిచర్ను వీక్షిస్తున్న బిడ్డలందరినీ దర్శించమని, దీవించమని, నేను యొక్క పరిచర్ను కూడా మీరు జ్ఞాపకం చేసుకుని ఈ పరిచర్ను మీరు దీవించి ఆశీర్వదించి మీకు మహిమకరంగా, మాకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మీరు జరిగించమని, నడిపించమని నా రక్షకుడును మీ ప్రియ కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాను నా కన్న తండ్రి. ఆమేన్ తండ్రి, ఆమేన్ తండ్రి. గాడ్ బ్లెస్ యూ ప్రియులారా. అందరికీ వందనాలండి. మరి యొక్క సమయంలో మనం అనుదిన బైబిల్ పఠనం అనేటువంటి యొక్క కార్యక్రమంలో మనందరం ముందుకు వెళ్ళే ప్రయత్నాలు చేద్దాం ప్రియులారా. 17వ అధ్యాయము ఆది కాండము 17వ అధ్యాయం మొదటి నుంచి చదువుకుందామండి. అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడును. ఏం ప్రియులారా, ఇదివరకు అబ్రహాము గారికి ఎన్నో సందర్భాలు, అంటే 12వ అధ్యాయం నుంచి మరి అబ్రహాము గారికి ప్రత్యక్షమై అబ్రహాము గారి ద్వారాగా దేవుడు తన సంకల్పాన్ని నెరవేరుస్తున్నట్లుగా మనం చూసాం. ఇక్కడ 12వ అధ్యాయం మరలా ఇప్పుడు 15వ అధ్యాయం ద్వారాగా మరలా నూతన ప్రత్యక్షత అబ్రహాము గారి జీవితంలో మనకి చోటు చేసుకుంటుంది. నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండాలి. నిన్ను ఎదుటివారు నిందించే విధంగా ఉండకుండా ఉండాలని అంటే దేవుడు ఇచ్చినటువంటి ఆ ధర్మశాస్త్ర కొలతలను బట్టి నువ్వు జీవించాలని ఆయనని ఈరోజు మనకి
వాక్యం ద్వారాగా దేవుడు సెలవిస్తున్నాడు. ఆ రోజు అబ్రహాము గారికి ధర్మశాస్త్రం ఏంటంటే దేవుని వాక్యే. కనుక నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండుము, నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదనని అతనితో, నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందిస్తాను, నాకును నీకును మధ్య నిబంధన పెడతాను. నిబంధన అంటే ఏంటి? వాక్యమే ప్రియులారా. వాక్యమే అబ్రహాము గారికి దేవునికి మధ్య నిబంధనగా పెడుతున్నాడు. ఆ నిబంధనకు నువ్వు విధేయుడిగా ఉంటే, నిందారహితుడిగా ఉంటే నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని అంటున్నాడు. 3వ వచనం చదువుకుందాం ప్రియులారా. అబ్రహాము సాగిలిపడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడి, అబ్రహాము సాగిలిపడి ఉండగా చూశాడు ప్రియులారా. ఎంత విధేయత చూపిస్తున్నారు అబ్రహాము గారు. తండ్రి ముందు సాగిలి పడుతున్నాడు. సాగిలి పడేటట్టుగా చేయలేదు దేవుడు అసలే. ఎవరిని? అబ్రహాము గారిని. నా స్నేహితుడు అన్నాడు. తనతో ముఖాముఖిగా మాట్లాడుకునే అవకాశాన్ని ఇచ్చారు. నిజం ప్రియులారా, వాస్తవం ఇది. చాలామంది ఈరోజు కూడా దైవ సేవకులు తన దగ్గర పనిచేస్తున్నటువంటి బిడ్డలని, దేవుని పరిచర్యలు ముందుకు వెళ్తున్నటువంటి బిడ్డలని తన పక్కన చేర్చుకుని, హక్కుని చేర్చుకుని, చేతి మీద భుజం మీద చేయి వేసి వెన్ను తడుతూ మాట్లాడుతూ ఉంటుంటారు. వాస్తవానికి దైవ సేవకులు అంటే దేవునికి ప్రతినిధులు కనుక, దేవునితో వారు ఒక మాటలో చెప్పుకోవాలంటే మరి దేవునికి ప్రతినిధులు కనుక, దేవుని సేవ చేస్తున్నారు కనుక వారికి కూడా మనం తగు విధేయత చూపించాలి. కానీ వారే మనకి విధేయత చూపిస్తూ ఉంటుంటారు సేవకులు. ఎంత మాదిరితనం ప్రియులారా ఇది! ఎంత మాదిరితనం అండి! కనుక ఇప్పుడు అబ్రహాము గారు చూడండి, దేవుడు అంత అనుకువిచ్చినా సరే ఆయన ఎలా ఉన్నాడనంటే, అబ్రహాము ఆయన ముందు సాగిలిపడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడి, ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను, నీవు అనేక జనములకు తండ్రి వగుదువు. భవిష్యత్తుని చెబుతున్నాడు. అబ్రహాము గారు అనేక జనములకు తండ్రి అవ్వాలంటే, ఆయన చిత్తాన్ని నెరవేర్చాలంటే ఆయన చెప్పేది పిన్ టు పిన్ చేసేవాడిగానే ఉన్నారు ఆయన. మరి ఈరోజు సేవకుల ద్వారాగా దేవుడు నీతో నాతో చెబుతున్నాడు, పిన్ టు పిన్ మనం చేసేవారిగా ఉన్నామా? ఆ రోజు అబ్రహాము అంత విధేయతగా ఉన్నాడని చదవడం మనం తెలుసుకుంటున్నాం కదా, నేర్చుకోవడం మనం తెలుసుకుంటున్నాం కదా. ఈరోజు దైవ సేవకుల ద్వారాగా చెబుతున్నటువంటి ఆ పిన్ టు పిన్ చేసేవారిలో మనలో ఎంతమంది ఉన్నామో మనం ప్రశ్నించుకుంటే సమాధానం మన నుంచే వచ్చేస్తుంది, సేవకుల నుంచి కాకుండా. చూద్దాం. మరియు ఇక మీదట నీ పేరు అబ్రహాము అనబడదు. మరలా నూతన ప్రత్యక్షత కనపడింది ఇక్కడ ఈ 17వ అధ్యాయంలో. మరలా నూతన నామములు ఇక్కడ పెట్టడం జరుగుతుంది. అంటున్నారు ఇక్కడ దేవుడు, మరియు ఇక మీదట నీ పేరు అబ్రహాము అనబడదు, నిన్ను అనేక జన్మలకు తండ్రిగా నియమించదని కనుక నీ పేరు ప్రస్ఫుటంగా అబ్రహాము అనబడును. అబ్రహాము, అంతకుముందు అబ్రాముగా పిలువబడ్డారు ఆయన. ఏమండి, నూతన నామం కూడా మరి అబ్రహాం గారికి వచ్చినట్లుగా మనకు కనబడుతుంది. నీకు అత్యధికంగా సంతానాభివృద్ధి కలగజేసి నీలో నుండి జనములు వచ్చినట్లు నియమించెదను, రాజులు నీలో నుండి వచ్చెదరు. ఏమండి, మనకి యోధా రాజులు కానివ్వండి, ఇశ్రాయేల్ రాజులు కానివ్వండి, ఈ రాజులందరూ ఎక్కడి నుంచి వచ్చారంటే అబ్రహాము గారు. అనేక జనాలు ఈరోజు జాతుల వారీగా మనం లోకంలో చూస్తున్నాం కదా ప్రియులారా. కమ్మ, కాపు, రెడ్డి, ఏమండి ఇంకా చిన్న జాతుల వారు ఉన్నారు కదా, ఏమండి వాళ్ళని ఒక మాట అంటారు కులాల వారు అని. ఏమండి మంచి మంచి పేరుతో వారిని ప్రస్తావిస్తూ ఉంటారు. కులాలు తెగలకి సంబంధించినటువంటి వారిని. ఆ జాతులన్నీ కూడా నీలో నుండి వచ్చేదరు, రాజులు నీలో నుండి వస్తారు. మనం ఇశ్రాయేల్ రాజులు కానివ్వండి, యోధా రాజులు కానివ్వండి, వాళ్ళందరూ అబ్రహాములో నుంచే వస్తారని దేవుడు ముందుగానే 17వ అధ్యాయం ద్వారా మనకు తెలియజేస్తుంది. నేను నీకును నీ తర్వాత నీ సంతానమునకును దేవుడినై ఉండినట్లు నాకును నీకును నీ తర్వాత వారి తరములో నీ సంతతికి మధ్య నా నిబంధన నిత్య నిబంధనగా స్థిరపరచుదును. చూడండి ప్రియులారా, అబ్రహాము చేయవలసినటువంటి పనులు ఎన్ని పనులు ఉన్నాయో. అబ్రహాము అనేటువంటి ఆ ఒకని ద్వారాగా తన సంకల్పాలు ఎన్ని రీతిలుగా ఎన్ని రకాలుగా ఉన్నాయో చూడండి. నిత్య నిబంధనగా స్థిరపరిచేదను, నీ సంతతికి నా సంతతికి మధ్య ఏముంటుందట, నీ సంతతికి మధ్య నా నిబంధన నిత్య నిబంధనగా స్థిరమవును, నీకును నీ పితరుల తర్వాత నీ సంతతికి నీవు పరదేశివై ఉన్న దేశమనగా కనాను దేశం అంతటికి నిస్వాస్యముగా ఇచ్చి వారికి నేను దేవుడినై ఉందినని అబ్రహాము గారితో దేవుని యొక్క భవిష్యత్తును అంతా కూడా చెబుతున్నాడు. మరియు 9వ వచనం, మరియు దేవుడు నీవు మాత్రమే గాక నీ తర్వాత వారి తరములలో నీ సంతతియు నా నిబంధనను గైకొనవలెను. ఏమండి, అబ్రహాము గారు కాదట, అబ్రహాము గారి తర్వాత కూడా ఏమండి తన తర్వాత తరం వారు కూడా నా నిబంధన గైకోవాలని దేవుడు అబ్రహాం గారితో చెప్పడం ఏంటి?
అంటే అబ్రహాము గారు పునాది మీద, ఆ పునాది మీద కట్టబడినటువంటి వారు ప్రతి ఒక్కరు కూడా దేవుని నిబంధనకు లోబడాలని వాక్యం మనకు సెలవిస్తుంది. వారి తరములలో నీ సంతతియు నా నిబంధనను గైకొనవలెను. ఆ తర్వాత నాకును నీకును నీ తర్వాత నీ సంతతికి మధ్య మీరు గైకొనవలసిన నా నిబంధన ఏదనగా ఇప్పుడు చెబుతున్నాడు. ఏ నిబంధన గైకొనాలట? అబ్రహాము తర్వాత రాబోతున్నటువంటి జాతులు జనాంగాలు ఏ నిబంధన గైకొనాలంటే మీలో ప్రతి మగవాడు సున్నతి పొందాలి. నేటికి ఈవెన్ మన ముస్లిం సోదరులు ఈ ఆచారాన్ని నేటికి కొనసాగుతూ ఉంటుంది వారి జీవితాల్లో. ఏమండి? సున్నతి పొందవలను. మీరు మీ గోప్యాంగ చర్మమున సున్నతి చేయవలను. అంటే మగవారి యొక్క దేహంలో ఉన్నటువంటి ఆ గోప్యాంగ చర్మాన్ని సున్నతి చేయాలంటున్నాడు. అది నాకును నీకును మధ్య నిత్య నిబంధనగా ఉండును. 8 దినముల వయసు గలవాడే, అంటే సున్నతి ఎన్నో సంవత్సరములో చేసుకోవాలో ఎన్నో నెలలో చేసుకోవాలో చెబుతున్నాడు. 8 దినముల వయసు గలవాడు, సంవత్సరాలు కాదు ప్రియులారా, నెలలో కూడా కాదు, దినాలు, కేవలం 8వ దినాన్నే అది సున్నతి చేయాలి. అది బాల్య దినములోనే, పసితనములోనే 8వ దినమున వయసు గలవాడు అనగా నీ ఇంట పుట్టినవాడైనను నీ సంతానము కాని అన్యుని యొద్ద వెండితో కొనబడినవాడు మీ తరములలో ప్రతి మగవాడు సున్నతి పొందవలెను. అబ్రహాము దగ్గర ఉన్నటువంటి పనివారితో సహితము, తన ఇంట వెండితోనూ బంగారంతోనూ కొనబడిన వారి సహితము ఎలా ఉండాలట? సున్నతి చేయాలి అని దేవుడు చెబుతున్నాడు. సున్నతి పొందవలను. నీ ఇంట పుట్టినవాడు నీ వెండితో కొనబడినవాడు తప్ప సున్నతి పొందవలను. అప్పుడు నా నిబంధన మీ శరీరమందు నిత్య నిబంధనగా ఉండును. సున్నతి పొందిన మగవాడు అనగా ఎవని గోప్యంగా చర్మమును సున్నతి చేయబడదో అట్టివాడు తన జనములో నుండి కొట్టివేయబడును. వాడు నా నిబంధన మీరి ఉన్నాడని అబ్రహాముతో చెప్పిను. ఏమండి? దేవుని మాట వినకపోతే వారు ఎవరైనా సరే దేవునికి ఇష్టం ఉండదు ప్రియులారా. అది మొట్టమొదటి మానవుడు ఆదాము దగ్గర నుంచి దేవుడు ఈ ఆజ్ఞను అమలు చేసుకుంటూ వస్తున్నాడు. చూసారా? అబ్రహాము నా మాట వినకుండా నీకు దిగంబరువని తెలిపిన వాడెవడు? అందుకే నేను నా దగ్గర నుంచి కానీ నా ఏదేని నుంచి కానీ నువ్వు ఉండడానికి వీల్లేదని ఏదేని నుంచి వెళ్ళగొట్టినట్టు కనబడుతుంది. పాపం విషయంలో దేవుడు రాజీ పడడు అని మరొక పర్యాయం మనకి వాస్తవాలు బయటకు వస్తున్నాయి. కనుక ఈ విషయంలో, దేవుని మాట విషయంలో మనం అందరము చాలా లోబడి ఉండాలని వాక్యం మనకి సెలవిస్తుంది. నా నిబంధన మీరి ఉన్నాడని అబ్రహాముతో చెప్పిన అలాంటి వాడు జనములో నుండి కొట్టివేయబడాలి, వెళ్ళిపోవాలి. అదే అన్నాడు నూతన నిబంధన గ్రంథంలో కూడా, ఎవడైనా మీ మాట వినకపోతే వాడితో సహవాసం చేయకుండా అన్నాడు. కొన్నాళ్ళు మనతో వారు సహవాసం చేయలేదనుకోండి, మనకి ఏమనిపిస్తుంది? మన అపరాధాలు, మనం చేసినటువంటి తిరుగుబాటుతనాలు బయటకు వస్తాయి. అప్పుడు మనం మనస్సు మార్చుకుంటాం, మరలా వారితో సహవాసం చేస్తాం, ఆ మొదటి క్రియలను మరలా మనము కొనసాగిస్తూ ఉంటాము. ఇప్పుడు 15వ వచనం చూద్దాం. మరొక్కసారి నూతన నామాన్ని అబ్రహాము గారి భార్యకి మరి దేవుడు పెడుతున్నట్లుగా మనకు కనబడుతుంది. మరియు దేవుడు నీ భార్య అయిన సారా పేరు సారాయి అనవద్దు, ఏలయనగా ఆమె పేరు సారా అనగా రాజకుమారి. నేను ఆమెను ఆశీర్వదించి ఆమె వలన నీకు కుమారుని కలగజేసేదను. ఏమండి? ఆమెను కూడా, అబ్రహాము గారిని కాదండి, సారమ్మ గారిని కూడా దేవుడు మరి ఆశీర్వదిస్తాను అని అంటున్నాడు. నేను ఆమెను ఆశీర్వదించేదను. మరలా 2వ పర్యాయం, ఆమె జనములకు తల్లి అయ్యుండును. ప్రతి జనాలకి తల్లి ఎవరట ప్రియులరా? మనం అక్కడ ఆదికాండంలో చూసాం, జీవం గల ప్రతి వానికి అవ్వమ్మ గారి తల్లిని మనం చదువుకున్నాం కదా. ఇది 2వ అధ్యాయంలో ఆ మాట మనకి కనబడుతూ ఉంటుంది. 3వ అధ్యాయంలో ఏమో ఆమె. సరే, ఇప్పుడు మనం ఈ భాగంలోనికి వెళ్ళిపోతాం. అప్పుడు అబ్రహాము సాగిలిపడి నవ్వి 100 ఏండ్ల వానికి సంతానము కలిగిన. అబ్రహాము గారు ఏం చేశారట ప్రియులరా? సాగిలిపడి నవ్వి 100 ఏండ్ల వానికి సంతానము కలిగిన. అంటే అప్పటికి ఆ వయసు గల వారికి బిడ్డలు ఉండరు కదా అన్నది అబ్రహాము గారి యొక్క అభిప్రాయం. 90 ఏండ్ల సారా కనున, అంటే ఆవిడకేమో 90 సంవత్సరాలు, ఈయనకేమో 99 సంవత్సరాలు అని మనస్సులో అనుకొనెను. అప్పుడు అబ్రహాము ఇస్మాయేలు నీ సన్నిధిని బ్రతకను అనుగ్రహించుము అని దేవునితో చెప్పగా, ఇప్పుడు అబ్రహాం గారు దేవునికి ఒక సజెషన్ చేస్తున్నాడు. ఏమని అబ్రహాం అంటున్నాడు అనమాట, ఇస్మాయేలు నీ సన్నిధిని బ్రతకను అనుగ్రహించమని దేవునితో చెప్పగా, దేవుడు నీ భార్య అయిన సారా నిశ్చయముగా నీకు కుమారుణ్ణి కనును, నీవు అతనికి ఇస్సాకు అని పేరు పెట్టదు. కుమారుణ్ణి కంటాది, కుమారునికి పేరు పెడతావు, ఇస్సాకు అని చెప్పేస్తున్నాడు. చూడండి, అతని తర్వాత అతని సంతానము కొరకు నిత్య నిబంధనగా నా నిబంధన అతనితో స్థిరపరిచెదను. ఇప్పుడు చెబుతున్నాడు మరలా, ఇస్మాయేలు కాదు నాయన,
నీతోనూ కూడా కాదు, నీ కుమారునితో నేను ఏం చేస్తానంటున్నాడు మరలా, నా నిబంధనను అతనితో స్థిరపరిచెదను. ఇష్మాయేలు గూర్చి నువ్వు చేసిన మనవి నేను వింటిని. ఎందుకనంటే మరి ఇష్మాయేలు కూడా హాగరు యొక్క కుమారుడే కదా, అబ్రహాము గారి కుమారుడే కదా ఎంతైనా. అప్పుడు అంటున్నాడు దేవుడు ఏమంటున్నాడు అని అంటే, ఇష్మాయేలును గూర్చి నీవు చేసిన మనవి వింటిని. ఇదిగో నేను అతన్ని ఆశీర్వదించి అతనికి సంతానాభివృద్ధి కలగజేసి అత్యధికముగా అతన్ని విస్తరింపజేసేదను. అతడు 12 మంది రాజులను కనును. ఇతను కూడా ఏం చేస్తాడటండి, 12 మంది రాజులను కంటాడంటున్నాడు. ఎవరో ఇష్మాయేలుడు. వాస్తవానికి ఇస్సాకు గారి ద్వారాగా, అంటే మరి అబ్రహాము గారి ద్వారాగానే కదా రాజుల యొక్క చరిత్ర మనకి బయటకు వచ్చినట్లు కనబడుతుంది. అయితే దేవుడు కూడా ఇష్మాయేలు సంతతిలో కూడా 12 మంది రాజులను నియమిస్తాను, అతను గొప్ప జనముగా చేశాను. అయితే వచ్చు సంవత్సరం ఈ కాలమందు సారా నీకు కనబోవు ఇస్సాకుతో నా నిబంధన స్థిరపరిచేదనని చెప్పును. ఇప్పటిదాకా అబ్రహాము గారితో చేస్తానని చెప్పినటువంటి ఆ నిబంధన ఇప్పుడు తన కుమారునితో కూడా కలుపుకుని మాట్లాడుతున్నాడు. ఇస్సాకుతో కూడా నా నిబంధనను స్థిరపరిచేదనని చెప్పును. 22వ వచనం, దేవుడు అబ్రహాముతో మాట్లాడి చాలించిన తర్వాత అతని యొద్ద నుండి పరమునకు వెళ్ళిపోయిను. దేవుడు అతనితో మాట్లాడేస్తాడు ఇప్పుడు అబ్రహాము గారితో. ఇప్పుడు అబ్రహాము గారి దగ్గర దేవుడు లేడు. ఇప్పుడు అబ్రహాము గారే తన భార్య అయినటువంటి సారమ్మ గారితోనే వీరు ఆ యొక్క దైవ సన్నిధిలో ముందు కొనసాగుతూ వెళ్ళాలి ప్రియులారా. అప్పుడు అబ్రహాము తన కుమారుడైన ఇష్మాయేలును, తన ఇంటి పుట్టిన వారందరినీ, వెండితో కొనబడిన వారందరినీ, అబ్రహాము ఇంటి మనుషుల్లో ప్రతి వారిని పట్టుకుని దేవుడు తనకు చెప్పిన ప్రకారం ఆ దినమందే వారు గోప్యంగా చర్మమున సున్నతి, దేవుడు చెప్పిన ఆజ్ఞ ఇమీడియట్లీ జారీ చేసేసాడండి అబ్రహాం గారు. నిజంగా ఎంత భయభక్తులండి. రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాంలా అన్న ఆలోచనలు ఉండకూడదు. దైవ సేవకుల ద్వారా ఒక నిర్ణయం బయటకు వచ్చిందంటే అది అమలు చేసేటువంటి శిష్యులుగా మనం మారిపోవాలి. ఈ విషయాల్లో ఒకవేళ అనుభవంలో పెద్దవారమైనా, వయసులో గొప్పవారమైనా, ఆలోచనలు అందించే విషయంలో సేవకుల ద్వారా మాట్లాడుతున్నప్పుడు వాటిని మనం శిష్యులుగా ఉంటేనే వాటిని ఆచరణలో పెట్టడానికి అవకాశం ఉంటుంది ప్రియులారా. చూద్దాం ఇంకా ఏమంటున్నాడు. అంటే దేవుడు అప్పగించినటువంటి పనిని ఎమ్మటనే మరి అబ్రహాము గారు చేసినట్లుగా మనకు కనబడుతుంది. అబ్రహాము గోప్యంగా చర్మం సున్నతి చేయబడినప్పుడు అతడు 99 ఏండ్ల వాడు. అబ్రహాము గోప్యంగా చర్మం సున్నతి చేయబడినప్పుడు అతడు 99 ఏండ్ల వాడు. అంటే అబ్రహాము గారు కూడా సున్నతి చేసుకున్నారు. అతని కుమారుడైన ఇష్మాయేలు గోప్యంగా చర్మం సున్నతి చేయబడినప్పుడు అతడు 13 ఏండ్ల వాడు. అతని కుమారుడు ఒక్క దినమందే అబ్రహామును అతని కుమారుడైన ఇష్మాయేలును సున్నతి పొందిరి. అతని ఇంట పుట్టిన వారును, అన్యుని యొద్ద వెండితో కొనబడిన వారును, అతని ఇంటిలోని పురుషులందరూ అతనితో కూడా దేవుడు చెప్పినది తనతో పాటు, తన కుమారునితో పాటు, తన ఇంటి ఉన్న వారందరితో కూడా మరి సున్నతి నిబంధన మరి 17వ అధ్యాయం ద్వారా మనకి వ్రాయబడింది ప్రియులారా. ఇది ఈ ఆదికాండము మరి 17వ అధ్యాయంలో రాయబడినటువంటి సందర్భాలు. నూతన ప్రత్యక్షత, అలాగే నూతన నామాలు, అలాగే నూతనంగా మరి దేవుడు ఇస్సాకు గారిని కూడా పుట్టిస్తానని, అతనితో నిబంధన చేస్తానని, నూతన నిబంధన కూడా చేస్తానని, ఇస్సాకుతో కూడా చేస్తానని దేవుడు చెప్పినట్లుగా, అలాగే మరి దేవుడు అబ్రహాము గారితో పాటు వారి ఇంటి దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా సున్నతి చేయబడాలి. ఇది నాకును నీకును మధ్య గుర్తుగా నిబంధనగా ఉంటుందని ఈ 17వ అధ్యాయం మనకు సెలవిస్తుంది ప్రియులారా. ఇప్పుడు 18వ అధ్యాయం చదువుకుందాం. మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. ఇందాక మనం చదువుకున్నాం కదా, దేవుడు అబ్రహాముతో మాట్లాడి చాలించిన తర్వాత అతని యొద్ద నుండి పరమునకు వెళ్ళిపోయాడని 22వ వచనం చదువుకున్నాం. ఇప్పుడు కూడా చూడండి, అతడు కన్నులెత్తి చూసినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలబడి ఉండిరి. అతడు వారిని చూసి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొన్నట్టుకు పరిగెత్తుకుని నేల మట్టుకు వంగి. చూసారా, అబ్రహాం ఎప్పుడు కూడా నుండి దేవుని తరపున వచ్చినటువంటి మరి సేవకులు ఎవరైతే ఉన్నారో, దూతలు ఎవరైతే ఉన్నారో వారిని కూడా ఆ విధేయత చూపిస్తున్నాడండి. అవును ప్రియులారా, ఒక్క దేవునికి మనం విధేయత కలిగి ఉంటే అందరికీ అన్ని విషయాల్లో కూడా మనకు విధేయత అనేటువంటిది అలవాటుగా మారుతుంది. అభ్యాసం చేసేవాడు అలవాటుగా మారిపోతుంది ప్రియులారా. వాడుకగా ఉన్నవాడు అలవాటుగా మారిపోతాడు. ఇది మనం క్రైస్తవులుగా మరి ఇది దేవుని ఉనికిని చాటి చెప్పేటువంటి సమయం ప్రియులారా. సరే, అతడు కనులెత్తి చూసినప్పుడు 3 మనుషులు కనపడ్డారట.
ఏమండి ముగ్గురు మనుషులని మనకి స్పష్టంగా రాయింది. ముగ్గురు మనుషులు అతని ఎదుట నిలువబడి ఉండిరి. అతడు వారిని చూసి గుడారపు వాకిటి నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తుకుని నేల మట్టుకు వంగి, ప్రభువా, నీ కటాక్షం నా మీదనున్న ఎడల నీ దాసుని దాటిపోవద్దు, నేను కొంచెం నీళ్లు తెప్పించదును, దయచేసి కాళ్ళు కడుగుకొనుమను, ఈ చెట్టు క్రింద అలసట తీర్చుకుని ఈ కొంచెం ఆహారం తెచ్చేదను, మీ ప్రాణములను బలపరుచుకుని తర్వాత మీరు వెళ్ళవచ్చు, ఇందు నిమిత్తమే కదా మీ దాసుని యొద్దకు వచ్చి తిరిగి అనెను. వారు నీవు చెప్పినట్లు చేయమనగా. చూసారా, అతిథి సత్కారం చేయాలనుకున్నారు ఎవరో? అబ్రహాము గారు తనకు వచ్చినటువంటి ఆ ముగ్గురు మనుషులను బట్టి ఏం చేయాలనుకున్నాడంటే వారికి నీళ్ళు ఇచ్చాడు, ఏమంటే వారిని సేద తీర్చుకోమన్నాడు, కొంత ఆహారాన్ని ఇస్తాను, మీరు అలసట తీర్చుకోండి అని మరి అబ్రహాము గారు వారిని రిక్వెస్ట్ చేస్తున్నట్లుగా మనకు కనబడుతుంది. కొంచెం ఆహారం తెచ్చేది, మీ ప్రాణములను బలపరుచుకోండి, తర్వాత మీరు వెళ్ళవచ్చు, నీ నిమిత్తమే కదా నీ దాసుని యొద్దకు వచ్చేతరాను, వారు నువ్వు చెప్పినట్లు చేయమని అబ్రహాము గారు అన్నదానికి వారు మారుమాట మాట్లాడలేదండి. అవును, మనం కూడా కొన్ని సందర్భాల్లో కొన్ని గృహాలు దర్శించినప్పుడు వారు అభిమానాన్ని, వారి ప్రేమని, వారి మర్యాదని మనకు చూపిస్తూ ఉంటుంటారు. వాటిని మనం స్వీకరించాలి. నేను కడుక్కోనండి, నేను తుడుచుకోనండి, నేను తాగనండి, నాకు వాడికి లేదండి, అలవాటు లేదండి అని వారిని మనం వారి ప్రేమను మనం డిస్కరేజ్ చేసేవారిగా ఉండకూడదు. వారు ఏది ఇస్తే అది మనం ఆ సమయానికి మనం బలహీనులమైనా సరే వారి ప్రేమను పంచుకోవాలి. కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే వీరి యొక్క స్థితిగతిని చూపిస్తూ ఉంటుంటారు. దేవుని పిల్లలకి ఇది తగదు అని మరొక పర్యాయం ఈ సందర్భం ద్వారాగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అబ్రహాము గుడారములోనున్న సారా యొద్దకు త్వరగా వెళ్ళి, నీవు త్వరపడి 3 మానికల మెత్తని పిండిని తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పెను. మరియు అబ్రహాము పశువుల మందకు పరుగెత్తి ఒక మంచి లేత దూడని తెచ్చి ఒక పనివానికి అప్పగించును. వాడి దాన్ని త్వరగా సిద్ధపరిచెను. తరువాత అతడు వెన్నను పాలను తాను సిద్ధము చేయించిన దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి వారు భోజనము చేయుచుండగా వారి యొద్ద ఆ చెట్టు క్రింద నిలుచుచుండెను. చూసారు ప్రియులారా, ఎంత త్వరగా అబ్రహాము గారు వారికి ఆహారాన్ని తెచ్చిపెట్టాడు. తన భార్యతో చెప్పాడు, తన పనివానితో చెప్పారు, వాళ్ళిద్దరు ఇమీడియట్లీ చేసి తీసుకొచ్చారండి. ఎంత త్వరగా వారు సిద్ధపడుతున్నారో చూడండి. అతిథి సత్కార్యాన్ని, ఏమంటే అతిథిని ఎంత మర్యాదగా తీసుకుని వెళ్తున్నారో నేడు ఈ విధానాన్ని మనం అలవరుచుకోవాలి. ఒకవేళ లేనటువంటి వారైతే పర్లేదు, నీకు ఇతరులకు పెట్టేవారుగా దేవుడు ఉన్నదప్పుడు నువ్వు ఎలా ఉండాలంటే ఈ విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండాలని వాక్యం మనకి సెలవిస్తుంది. వారు అతనితో, నీ భార్య అయిన సారా ఎక్కడున్నదని అతడు అడగగా అతడు, ఇదిగో గుడారములో ఉన్నదని చెప్పెను. అందుకైన మీదటికి కాలమున నీ యొద్దకు నిశ్చయముగా మరలా వచ్చేదను. అప్పుడు నీ భార్య అయిన సారా ఒక కుమారుడు కలిగినని చెప్పెను. సారా ఆయన వెనక నుండి గుడారపు ద్వారమందు వినిచుండెను. అబ్రహామును సారాయును బహుకాలము గడిచిన వృద్ధులై ఉండిరి. ఏమంటే అప్పటికే వీళ్ళు వృద్ధులుగా ఉండారన్నారు. స్త్రీ ధర్మము సారాకు నిలిచిపోయెను గనుక సారా, నేను బలము ఉడిగిన దానినైన తర్వాత నాకు సుఖము కలుగునా, నా యజమానుడును వృద్ధుడనై ఉన్నాడు కదా అని తనలో తాను నవ్వుకొనెను. అంతకుముందు మనకి 17వ అధ్యాయంలో అబ్రహాము గారు నవ్వుకున్నారు. ఇప్పుడు 18వ అధ్యాయంలో సారమ్మ గారు కూడా నవ్వుకుంటున్నారు. అంతటి యెహోవా అబ్రహాముతో, చూసారు పిల్లలారా, ఇందాక మనుషులు అన్నారు, దేవదూతలు అన్నారు, ఇక్కడ మరలా అంతటా యెహోవా అబ్రహాముతో, వృద్ధురాలైన నేను నిశ్చయముగా ప్రసవించేదనా అని సారా నవ్వనేలా, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా నున్నదా? మీదటికి కాలమున నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చేదను, అప్పుడు సారాకు కుమారుడు కలుగుననెను. మీదటికి కాలమున మరలా ఈ కాలమున మరలా ఇదే సంవత్సరం ఇదే రోజులో ఈ కాలమున నేను మీ యొద్దకు వచ్చేదను, అప్పుడు సారా కుమారుడు కలుగును. సారా, భయపడకుడి, నేను నవ్వలేదని చెప్పగా ఆయన, అవును నువ్వు నవ్వితివనెను. సారా భయపడింది, భయపడి నేను నవ్వలేదని చెప్పగా ఆయన, అవును నువ్వు నవ్వితివి అనిను. ఏమండి, అబద్ధం ఆడుతుంది. సాధారణంగా నవ్వుంది కదా, తెలుసు కదా, మనం కూడా అలా అంటుంటాం. అలా అనడానికి వీలు లేదు. అంటే అబద్ధం ఆడినన్నటువంటి మాట మనకు కనబడుతుంది. ఇప్పుడు దేవుని సన్నిధిలో దైవ విషయ కార్యక్రమాల్లో మనము కూడా మరి అబద్ధం ఆడేవారిగా ఉండకూడదని వాక్యము సెలవిస్తుంది. సరే, ఇక రెండవ సందర్భాన్ని చదువుదాం. 18వ అధ్యాయం 16వ వచనం.
అప్పుడు ఆ మనుషులు, మరలా ఇక్కడ మనుషులని వ్రాయబడింది, అప్పుడు ఆ మనుషులు అక్కడ నుండి లేచి సొదొమ తట్టు చూసిరి. అబ్రహాము వారిని సాగనంపుటకు వారితో కూడా వీళ్ళని చూశారు. పిల్లలు సాగనంపుతున్నారటండి. ఎంత గౌరవం, ఎంత మర్యాద! అబ్రహాము నుంచి మనం తెలుసుకోవలసినటువంటి విషయాలు ప్రియులారా, అబ్రహాము నుంచి మనం నేర్చుకోవలసినటువంటి విషయాలండి ఇవన్నీ కూడా. విధేయత కలిగి ఉన్నాడు ఆయన, అతిథుల విషయంలో మర్యాద కలిగి ఉన్నాడు, భోజనాలు పెట్టే విషయంలో శ్రద్ధ కలిగి ఉన్నాడు. ఏమండి, అతిథులను పంపించే విషయంలో, సాగనంపే విషయంలో మరలా వారితో ప్రయాణం చేస్తున్నాడు. ఏమండి చూడండి, అబ్రహాం వారితో కూడా వెళ్ళను. అప్పుడు యెహోవా నేను చేయబోచున్న కార్యము అబ్రహామునకు దాచెదను. అదండి, ఇన్ని విషయాల్లో అబ్రహాము గారు చూపించిన విధేయతను బట్టి దేవునికి ఒక ఆలోచన వచ్చింది. నేను ఒక కార్యాన్ని చేయాలనుకుంటున్నాను, ఇప్పుడు అది అబ్రహాము గారితో చెబితే బాగుంటుంది కదా అని ఒక విషయాన్ని అబ్రహాము గారికి దేవుడు చెబుతున్నాడండి. అబ్రహామునకు అప్పుడు యెహోవా నేను చేయబో కార్యము అబ్రహామునకు దాచెదనా. అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును, అతని మూలముగా భూమిలోని సమస్త జనములను ఆశీర్వదింపబడును. ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగుజేయనట్లు తన తర్వాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయాలు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నానంటే అబ్రహాము గారి భవిష్యత్తుని కూడా దేవుడు ఎరిగి ఉన్నానని చెబుతున్నాడు. తానే కాదు, తనతో పాటు ఉన్నటువంటి వారందరికీ కూడా నిబంధన తెలియజేసేటువంటి వాడని దేవునికి అర్థమైంది కనుకనే, అబ్రహాము గారి యొక్క భవిష్యత్తు అంతా తెలిసింది కనుకనే ఇప్పుడు దేవుడు తాను చేయాలనుకున్నటువంటి భవిష్యత్తు సంకల్పాన్ని కూడా అబ్రహాము గారికి చెప్పాలనుకుంటున్నాడు. అవును ప్రియులారా, నువ్వు నీ కుటుంబానికి, నీ ఇంటికి దేవుని మాటలతో నువ్వు వారిని ముందుకు నడిపిస్తుంటే దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడో భవిష్యత్తు విషయాల్ని కూడా నీకు తెలియజేస్తాడు. ఏం తెలియజేస్తాడో, నువ్వు చేసే పనులు మంచి ఆలోచనలు ఇస్తాడు, మంచి నిర్ణయాలు ఇస్తాడు, నువ్వు ఎలా ప్రారంభించాలో ఎలా ముగించాలో తెలియజేస్తాడు దేవుడు. ఆ పనుల్లో అవమానాలు ఉండవు, ఒడిదుడుకులు ఉండవు, సమస్యలు ఉండవు, ఇబ్బందులు ఉండవు. ఎందుకనంటే నువ్వు ఆయన పట్ల ఒక మంచి నిర్ణయాన్ని కలిగి ఉన్నావు గనక. అప్పుడు దేవుడు నీ పట్ల ఎలాంటి నిర్ణయాలు కలిగి ఉన్నాడో ఆయన వాక్యం ద్వారాగా, సేవకుల ద్వారాగా నాతో మాట్లాడుతూ ఉంటారన్నది ఇది వాస్తవము. ఇప్పుడు మనం వాక్యంలోనికి వెళ్ళిపోదాం. ఇప్పుడు అబ్రహాము గారితో నా నిబంధన, నేను చేయబోయే కార్యాన్ని అబ్రహాముకు తెలియజేస్తున్నాడు. ఇంతకీ దేవుడు ఏ కార్యాన్ని తెలియజేయడానికి అబ్రహాముతో సిద్ధంగా ఉన్నాడో ఆ మాటను మనం చదువుదాం. ఏమంటే 20వ వచనం, మరియు యెహోవా సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర్ర గొప్పది గనక వాటి పాపము బహుభారమైనది గనుకను నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన ఆ మొర చొప్పుననే వారు సంపూర్ణంగా చేసిరో లేదో చూసేదను. చేయని ఎడల నేను తెలుసుకుందునను. ఏం చేయని ఎడల? దుష్టులు దుష్కార్యాలను చేయడానికి దేవుడు విడిచిపెట్టేస్తాడా? మనకు రోమపత్రికలు అన్నాడు కదా, చేయడానికి కార్యాలను చేయుటకు భ్రష్ట మనసుకు వారిని అప్పగించేస్తాడు. నేను భ్రష్ట మనసుతో ఉన్నాను, నేను భ్రష్టుడిని అయిపోతున్నానని వాక్యం ద్వారా ఏ వ్యక్తి అయితే తెలుసుకుంటాడో మరలా ఆ వ్యక్తి నూతన పరచబడ్డానికి అవకాశం ఉంది. కానీ ఇక్కడ సొదొమ మనుషులు దేవుడు విడిచిపెట్టేశాడు వారిని. వారి పాపాలు పరిపూర్ణమైనవా, సంపూర్ణమైనవా లేదా అని దేవుడు చూడాలనుకున్నప్పుడు సంపూర్ణంగానే కనబడుతున్నాయి. అందుకనే పౌలు గారు కూడా ఇదిగో వారిని సాతానికి విడిచిపెట్టేశాను అన్నాడు. ఎందుకనంటే ఇంకా వారి భవిష్యత్తు చూస్తుంటే వారిలో ఆ మంచితనాలు కనబడట్లేదు. అలాగే ఈ దేవుడు కూడా ఆ మొర చొప్పున వారు సంపూర్ణంగా లేదో చేసేది లేదో చేయనియడం నేను తెలుసుకున్నాను. 22వ వచనం, ఆ మనుషులు అక్కడ నుండి తిరిగి సొదొమ వైపు వెళ్ళిరి. అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధిని నిలిచిండును. ఇంకా వెళ్ళలేదంట చూడండి, ఈయన యెహోవా సన్నిధిలోనే ఉన్నాడు. అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లనను, ఇప్పుడు తన సంకల్పాన్ని అంతటిని అబ్రహాం గారు తెలియజేస్తున్నాడు కదా, యెహోవా సన్నిధిలో ఉన్నాడు కదా. అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లనను, దుష్టులతో కూడా నీతిమంతులు నాశనము చేయుదువా? ఆ పట్టణంలో ఒకవేళ 50 మంది నీతిమంతులు దానిలోనున్న ఎడల 50 మంది నీతిమంతుల నిమిత్తము ఆ స్థలమును నాశనము చేయక కాయవా? ఆ చొప్పుననే చేసి దుష్టులతో కూడా నీతిమంతులను చంపుట నీకు దూరమగునుగాక, నీతిమంతుల్ని దుష్టునితో సమముగా ఎంచుట నీకు దూరమగునుగాక. సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు న్యాయము చేయడా అని చెప్పినప్పుడు, ఏమండి, యెహోవా సొదొమ పట్టణములో 50 మంది నీతిమంతులు నాకు కనబడిన ఎడల వారిని బట్టి ఆ స్థలమంతటినీ కాయదునను. ఏమండి, అబ్రహాము గారు ఎలాగా తగ్గించుకుని రిక్వెస్ట్ చేసి దేవుణ్ణి అడుగుతున్నాడో చూడండి.
నిజంగా దేవుని మనసు ఎరిగిన వారు, దేవుని సంకల్పం తెలిసినటువంటి వారు ఇలాగే ఎదుర్కొంటారు ప్రియులారా. ఎందు నిమిత్తము ఆ సొదొమ గొమొర్రా పట్టణం లేపేస్తే ఈయనకేమొచ్చింది అబ్రహాం గారికి అంటే, వాళ్ళు అలా చనిపోవడము, వాళ్ళని అలా చంపేయడము, సాటి మనిషిని చంపడం చూస్తూ ఉండడం అది మానవత్వము కాదు అన్నది అబ్రహాము గారికి వచ్చిన ఆలోచన. వారు ఏమైపోతే నాకేంటి అన్నటువంటి నైజం ఈరోజు ఈ నైజాన్ని కలిగినటువంటి స్థితిలో మనం ఈరోజు జీవనాన్ని చేస్తున్నాం. ఎదుటివారు నాకైతే ఏంటి, నేను ఎలాగున్నాను, నేనేంటి, నా వరకు ఎంత అన్నటువంటి ఆలోచనలో ఈరోజు నేటికి మనుషులు ఉన్నారు అని వాక్యం మనతో మాట్లాడుతుంది. కానీ బైబిల్ భక్తులు అలా లేరు. అబ్రహాం అలా లేడు. ఎదుటివారిని దేవుడు నాశనం అంటే వారు పాపాలను బట్టి, వారి అపరాధాలను బట్టి దేవుడు వారిని తీసేయాలనుకున్నప్పుడు అబ్రహాము గారితో చెప్పినప్పుడు అబ్రహాము గారు దానికి ఓబి అవ్వట్లేదు. వారు ఎందుకు బాధ అనుభవించాలి? ఒకవేళ దుష్టులతో పాటు నీతిమంతులను కూడా నాశనం చేస్తావా తండ్రి అని దేవుడిని అడిగినప్పుడు, సరే నీవన్నట్టు ఒకవేళ 50 మంది ఉంటే నేను ఆ పట్టణాన్ని కాస్తాను, నాకు ఒకసారి చూపించు నాయన అని దేవుడు జవాబుని అడిగాడు. అయితే అప్పుడు అబ్రహాం ఏమంటున్నాడు చూడండి, 27 వచనం. అందుకు అబ్రహాము, ఇదిగో ధూళియు బూడిదనైన నేను ప్రభువుతో మాటలాడ తెగించుచున్నాను. ఏమండి బూడిది ఏమంటున్నాడు చూడండి. అందుకు అబ్రహాము, ఇదిగో ధూళియు బూడిదనైన నేను ప్రభువుతో మాట్లాడి తెగించుచున్నాను. 50 మంది నీతిమంతులలో ఒకవేళ 5 తక్కువైతే 5 తక్కువైనందున ఆ పట్టణమును నాశనము చేయదు అని మరలా ఆయన అడిగిన. అందుకు ఆయన అక్కడ 45 నాకు కనబడిన ఎడల నాశనం చేయనని అంటున్నాడు. అబ్రహాం గారి మాట వింటున్నాడు మరలా దేవుడు. ఒకవేళ నువ్వు అన్నట్టు 45 మంది ఉంటే ఆ 45 మందిని బట్టి నేను ఆ పట్టణాన్ని నాశనం చేయను అబ్రహాం అన్నాడు. ఇప్పుడు 29 వచనం చదువు. అతడు ఇంకా ఆయనతో మాట్లాడుచు, ఒకవేళ అక్కడ 40 మందియే కనబడుదురేమో అనినప్పుడు ఆయన 40 మంది బట్టి నేను ఏంటండి బాధ తండ్రికి కుమారుడికి ఏంటి అంటే ఈ రక్తబంధము, ఈ ఆత్మబంధము, ఈ పవిత్ర బంధము ఎంత విలువైందో మనకు కనబడుతుంది చూడండి. నిజంగా అబ్రహాము గారికి దేవునికి ఏంటండి ఈ విధానం, ఈ బాధ అంటే వీళ్ళందరూ ఆయన పిల్లలే కదండి. మనుషులందరూ మరి ఆయన ఆత్మను అనుసరించి వచ్చిన వారే కదండి. అందుకనే అబ్రహాము వీళ్ళిద్దరూ కలిసి మాట్లాడుకుంటున్నారు కదా ప్రియులారా ఈరోజు. అవును ప్రియులారా, ఈరోజు సేవకుడు దేవుడు, సమాజం గురించి, సంఘం గురించి, ఏమండి సంఘం వెలుపుటున్నటువంటి వారి గురించి బోధకులు దేవునితో మాట్లాడుకుంటూ ఉంటారు. సంఘ కాపరి దేవునితో మాట్లాడుకుంటూ ఉంటాడు, దేవుడు చెబుతూ ఉంటుంటాడు, దేవునితో మాట్లాడుకుంటూ ఉంటుంటారు. అంటే ఈ సంభాషణ అంతా ఎలా ఉందో చూడండి. కుటుంబంలో ఉన్నటువంటి భర్త, కుటుంబంలో ఉన్నటువంటి భార్య భర్తకి తెలకుండా దేవునితో మాట్లాడుకుంటూ ఉంటుంది, భర్త భార్యకి తెలకుండా దేవునితో మాట్లాడుకుంటూ ఉంటుంటాడు. వీళ్ళిద్దరి మాటలు విని ఆ కుటుంబానికి రావాల్సిన దీవెనల ఆశీర్వాదాలన్నీ దేవుడు అనుగ్రహిస్తూ ఉంటాడు. వారి కుటుంబంతో ఇతరుల కుటుంబాలు కూడా బాగోవాలని వారు ప్రార్థించినప్పుడు దేవుడు మరి చక్కటి రీతిలో వింటాడని చెప్పడానికి ఈ సందర్భం మనకి చక్కటి ఉదాహరణ ప్రియులారా. 30వ వచనం. అతడు ప్రభువు కోపపడని ఎడల నేను మాట్లాడుతున్నాను, మీరు కోపడొద్దు తండ్రి అని అంటున్నాడు ఆయన. ఒకవేళ అక్కడ 30 మందియే కనబడుదురేమో అనినప్పుడు అక్కడ 30 మంది నాకు కనబడిన ఎడల మరలా అంటున్నాను, నేను నాశనం చేయను అని అంటున్నాడు. ఏమండి అందుకు అతడు, ఇదిగో ప్రభుతో మాట్లాడ తెగించేది. ఒకవేళ అక్కడ 20 మంది కనబడదురేమో అనినప్పుడు ఆయన ఆ 20 మందిని బట్టి కూడా ఏమండి కొంతమందిని బట్టి పట్టణాలను కాపాడుతాను అంటున్నాడు, కొంతమందిని బట్టి కుటుంబాలను కాపాడుతాను అంటున్నాడు. ఆ రోజు సొదొమ గొమొర్రా పట్టణాలని కొంతమంది ఉంటే వారిని బట్టి ఆ ప్రాంతాలను కాపాడుతాను అంటున్నారు. అంటే దేవుణ్ణి ఎంత గొప్పగా ప్రాధేయపడి అడుగుతున్నాడో చూసారు ప్రియులారా. ప్రాధేయపడి అడుగుతున్నాడు. మనము కూడా మన తరంలో మరి ఏమండి అబ్రహాము, దావీదు గారు తన తరంలో వారికి ఎలాగైతే సేవ చేసి దేవుని పక్షాన్ని నిలబడి మరి మాటలు అందించి తన తరానికి సేవ చేశాడో, ఇప్పుడు అబ్రహాము గారు కూడా తన తరంలో ఉన్న వారిని అందరినీ కాపాడుకోవడానికి సిద్ధపడుతున్నట్లుగా మనకు కనబడుతుంది. నాకు కనబడిన ఏళ్ళని నాశనం చేయను. అందుకు అతడు, ఇదిగో ప్రభువు మాట్లాడి తెగించేదని. ఒకవేళ అక్కడ 20 మంది కనబడుదురేమో అనినప్పుడు ఆయన 20 మందిని బట్టి నాశనం చేయను. 32వ వచనం. అతడు ప్రభువు కోపపడని ఎడల నేను ఇంకొక మారే మాట్లాడును. ఒకవేళ అక్కడ 10 మంది కనబడుదురేమన్నప్పుడు ఆయన 10 మందిని బట్టి నాశనం చేయక, అంటే 10 మందిని కూడా చూపించని దేవుడు అడుగుతున్నాడు. అప్పుడు అబ్రహాము అన్నాడు, యెహోవా అబ్రహాముతో మాట్లాడేది చాలించి వెళ్ళిపోయిను. అబ్రహాము తన ఇంటికి తిరిగి 10 మందిని చూపించన్నాడు. అంటే 10 మంది కూడా లేరా అని అంటే అక్కడ ఎవరో లేరంటుగానే మనకి కనబడుతుంది.
కానీ వాస్తవానికి ఇప్పుడు మనం ఏం చేయాలంటే అక్కడ నీతిమంతులు లేరనంటే నీతిమంతులు ఉండేంత వరకు మనం ప్రార్థనాపూర్వకంగా ఆ ఇతరులను కాపాడేటువంటి పనిలో ఉండాలని ఈ సందర్భాన్ని బట్టి మనకి అర్థమవుతుంది ప్రియులారా. ఇది 18వ అధ్యాయంలో ఉన్నటువంటి సందర్భాలు, సన్నివేశాలు ప్రియులారా. అంటే ఈ 18వ అధ్యాయంలో దేవదూతల్ని, ముగ్గురు మనుషుల్ని, మరి దేవుణ్ణి ఆతిథ్యం ఇచ్చినటువంటి తర్వాత వారిని మరలా సాగనంపినట్లుగా వారు మరి మీదరికి కాలం నుంచి మరలా తిరిగి మేము మీ దగ్గరికి వస్తాం, అప్పుడు మీరు కుమారుని కంటారని చెప్పడము, సారా నవ్వడము, మరలా ఇప్పుడు దేవుడు చేయబోతున్నటువంటి సంకల్పన అబ్రహాము గారికి చెప్పడము, సొదొమ గొమొర్రా పట్టణాలు నాశనం చేసేటువంటి సందర్భంలో మరి అబ్రహాము గారు దేవుణ్ణి వేడుకున్నటువంటి భాగాలు మనకి ఈ 18వ అధ్యాయంలో కనపడ్డాయి. ఇప్పుడు 19వ అధ్యాయం మనం చదువుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం ప్రియులారా. 19వ అధ్యాయం 1వ వచనం. ఆ సాయంకాలమందు ఆ ఇద్దరు దేవదూతలు సొదొమ చేరినప్పటికీ లోతు సొదొమ గవిని యొద్ద కూర్చుని ఉండెను. లోతు ఎక్కడ కూర్చున్నాడంటే ప్రియులారా, సొదొమ గవిని యొద్ద. ఈ గవిని యొద్ద అనేటువంటి భాగాలు కొన్ని సందర్భాల్లో మనకి కనబడతాయి ప్రియులారా. పరలోకపు గవిని, ఇదే ఆదికాండము 28వ అధ్యాయం 17వ వచనంలో కనబడుతుంది. సౌలు సమూయేలును కలుసుకునేటువంటి గవిని, బెత్లెహేము గవిని, నాయీను గవిని, ఫిలిప్పి పట్టణపు గవిని, యెరూషలేము గవిని, సొదొమ గవిని అనేటువంటి భాగాలు కొన్ని క్రాస్ రిఫరెన్స్ మనం చూస్తే చాలా పాఠం బయటకు వస్తుంది. అయితే మనకు ఉన్నటువంటి సందర్భాన్ని సమయం వినియోగించుకుంటూ మనం ముందుకు వెళ్ళిపోదాం. రైట్, మంచిది పిల్లరా. సొదొమ గవిని యొద్ద కూర్చునుండు. లోతు వారిని చూసి వారిని ఎదుర్కొనుటకు లేచి సాష్టాంగ నమస్కారం చేసెను. ఇక్కడ ముందు అబ్రహాము గారి దగ్గరికి వెళ్ళారు కదా, ఇప్పుడు మరలా ఈ దేవతలు ఎక్కడికి వెళ్తున్నారు? లోతు గారి దగ్గరికి వెళ్తున్నారు. సాయంకాలం అయినప్పుడు ఆ ఇద్దరు మనుషులు, ఆ దేవదూతలు ఇద్దరు సొదొమ చేరినప్పటికీ లోతు సొదొమ గవిని యొద్ద కూర్చునుండును. లోతు వారిని చూసి వారిని ఎదుర్కొనుటకు లేచి సాష్టాంగ నమస్కారం. ఈయన కూడా అన్నగారి మాదిరే, క్షమించండి, ఈయన కూడా వాళ్ళ అబ్రహాం గారు మరి పెదనానో చిన్ననో మొత్తానికి కదా ప్రియులను. అయితే ఈయన కూడా అబ్రహాం గారు అలాగే ఏం చేస్తున్నాడు? సాష్టాంగ నమస్కారం చేసి, నా ప్రభువులారా, దయచేసి మీ దాసుని ఇంటికి వచ్చి రాత్రి వెళ్ళబుచ్చి కాళ్ళు కడుకొనుడి, మీరు పెందల కాడే లేచి మీ త్రోవను వెళ్ళవచ్చు నన్ను. అందుకు వారు అలాగు కాదు, నడివీధిలో రాత్రి వెళ్ళబుచ్చదమని చెప్పిరి. ఇప్పుడు ఇందాక అబ్రహాం గారు చెప్పిన దానికి ఓబీ అయ్యారు, ఇక్కడ ఓబీ కావట్లేదు, చెబుతున్నారు, వీళ్ళ అభిప్రాయాన్ని కూడా చెబుతున్నారు. ఏమని? అందుకు వారు అలాగూ కాదు, నడివీధిలో రాత్రి వెళ్ళబుచ్చదమనిరి. అయినను అతడు మిక్కిలి బలవంతం చేసినప్పుడు వారు అతని తట్టు తిరిగి అతని ఇంట ప్రవేశించిరి. అతడు వారికి విందు చేసి పొంగని రొట్టెలు కాల్చగా వారు భోజనం చేసిరి. ఏమండి, అబ్రహాం మాదిరి గారే కూడా మరి లోతు గారు కూడా అతిథి మర్యాదను కలిగి ఉన్నట్లుగా మనకు కనబడుతుంది. వారికి భోజనం చేసినట్లుగా మనకు కనబడుతుంది. వారు పండుకొనక ముందు ఆ పట్టణస్థులు అనగా సొదొమ మనుషులు కూడి వచ్చి ఆ ఇల్లు చుట్టూ వేసి లోతును పిలిచి, ఈ రాత్రి నీ యొద్దకు వచ్చిన మనుషులు ఎక్కడా? మేము వారిని కూడినట్లు మా యొద్దకు వారిని వెలుపలికి తీసుకుని రమ్మని అతనితో చెప్పగా, లోతు వెలుపల ద్వారమునొద్దనున్న వారి యొద్దకు వెళ్ళి తన వెనక తలుపు తీసి, అన్నలారా, ఇంత పాతకము కట్టుకొనకుడి. చూడండి, అతిథుల పట్ల ఏమండి లోతు గారికి ఉన్నటువంటి ఆ ప్రేమను చూడాలి మనం. ఇదిగో పురుషుని కూడని 2 కుమార్తెలు నాకున్నారు, సెలవైతే వారిని మీ యొద్దకు వెలుపలికి తీసుకుని వచ్చేదను, వారిని మీ మనసుకు వచ్చినట్లు చేయుడి. ఈ మనుషులు నా ఇంటి నీడకు వచ్చి ఉన్నారు గనక వారిని మీరేమీ చేయకూడదని చెప్పినప్పుడు వారు నీవు అవతలికి పొమ్మనిరి. మరియు వారు, వీడెవడో మనలోనికి పరదేశినిగా వచ్చి తీరపరగా నుండ చూచుచున్నాడు, కాగా వారికంటే నీకు ఎక్కువ కీడు చేసేదమని చెప్పి లోతు అను ఆ మనుష్యుని మీద దొమ్మిగా పడి తలుపులు పగలగొట్టుటకు సమీపించిరి. చూశారు ప్రియులారా, అతిథులను కాపాడడానికి అవసరమైతే తన బిడ్డలను కూడా ఇచ్చేస్తానన్నాడు. నువ్వెవడు మాకు అలాగే ఇవ్వడానికి? నువ్వు పరదేశిగా మా మధ్యకి వచ్చావు, నువ్వు తీర్పరగా మాకు ఉండకు అని అతని మీద దొమ్ముగా పడి మరి లోతు గారిని గొడవ పెట్టినట్లుగా మనకు కనబడుతుంది. అయితే ఆ మనుషులు తమ చేతులు చాపి లోతును ఇంటి లోపలికి తమ యొద్దకు తీసుకుని తలుపు వేసిరి. అప్పుడు వారు పిన్నలు మొదలుకొని పెద్దల వరకు ఆ ఇంటి ద్వారము దగ్గర ఉన్న వారికి కనుమొబ్బు కలగజేయగా వారు ద్వారము కనుగొనలేకపోయిరి.
అప్పుడు ఆ మనుషులు లోతుతో, ఇక్కడ నీకు మరి ఎవరున్నారో, నీ అల్లుని, నీ కుమారులను, నీ కుమార్తెలను, ఈ ఊరిలో నీకు కలిగిన వారందరినీ వెలుపలికి తీసుకుని రమ్ము అని దేవదూత వారికి చెబుతుంది. మేము ఈ చోటును నాశనము చేయవచ్చితిమి. ఇంతకీ ఎందుకు వచ్చామనుకున్నావు నాయనా లోతు? ఈ పట్టణాన్ని మేము నాశనం చేయడానికి వచ్చాము. ఏమండి, మేము ఈ చోటును నాశనం చేయవచ్చితిమి. వారిని గూర్చిన మొర యెహోవా సన్నిధిలో గొప్పదాయన గనక దాన్ని నాశనం చేయుటకు యెహోవా మమ్మల్ని పంపినని మేము దేవుని దగ్గర నుంచి వచ్చాము. నీవు మమ్మల్ని బాగానే చూసావు కనుక నీవు నీ ఇంటి వారు ఎవరైతే ఉన్నారో బయటకు వచ్చేసండి, ఇప్పుడు ఈ పట్టణాలని లేపే ఆ సమయం వచ్చిందని చెప్పగా లోతు బయటికి వెళ్ళి తన కుమార్తెలను పెండ్లాడనయ్యున్న తన అల్లుళ్ళతో మాటలాడి లెండి, ఈ చోటును విడిచిపెట్టండి, యెహోవా ఈ పట్టణమును నాశనము చేయబోచున్నాడని చెప్పెను. అయితే అతడు తన అల్లుల దృష్టికి ఎగతాళి చేయవాని వలె నుండెను. తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి తెల్లవారు వరకు కూడా మాట్లాడుతుంటే వీళ్ళ ఎవరు వినట్లేదు, రావట్లేదు. అయినా సరే త్వరపెడుతున్నాడు పాపం. ఈలోగా ఇంకా దేవదూతలు వచ్చేసి, నాయన ఇంక నీకు సమయం లేదు అని లోతును త్వరపెట్టినప్పుడు, ఈ ఊరి దోష శిక్షలు నశించిపోకుండా నీ భార్యను ఇక్కడనున్న నీ 2 కుమార్తెలను తీసుకుని రమ్మని చెప్పిరి. అతడు తడువు చేసెను. అప్పుడు అతడు అతని మీద యెహోవా కనికరపడుట వలన ఆ మనుషులు అతని చేతిని, అతని భార్య చేతిని, అతని 2 కుమార్తెల చేతులను పట్టుకుని వెలుపలికి తీసుకుని వచ్చి ఆ ఊరి బయట ఉంచిరి. ఆ దూతలు వారిని వెలుపలకు తీసుకుని వచ్చిన తర్వాత ఆయన, నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపోమ్ము. ఇప్పుడు లోతు గారితో చెబుతున్నారనమాట. సో దేవుని దగ్గర నుంచి వచ్చినటువంటి ఆ 2 దేవదూత మనుషులు ఏమని చెప్తున్నారు? ఆయన నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపోనుము, నీవు వెనకకు చూడొద్దు. ఒక కండిషన్ పెట్టాడు, వెనక్కి చూడకండి. కారణం ఏంటంటే వెనక్కి చూస్తే మీరు భయపడి అల్లిపోయే ప్రమాదం ఉంది, మీరు చనిపోయే ప్రమాదం ఉంది. కనుక మీరు ఏం చేయొద్దు, మీరు వెనకకు చూడొద్దు, ఈ మైదానంలో ఎక్కడ కూడా నిలవద్దు, నీవు నశించిపోకుండా పర్వతమునకు పారిపోమని చెప్పగా లోతు, ప్రభు అలా కాదు, ఇదిగో నీ కటాక్షము నీ దాసుని మీద వచ్చిన్నది, నా ప్రాణము రక్షించుకొనుట వలన నీవు నా ఎడల కనపరిచని నీ కృపను కనపరిచితిని. అబ్బా, ఎంత స్పీడ్గా చూసారో ప్రియులారా వీళ్ళు. కృతజ్ఞత భావం విషయంలో వీళ్ళు ఎంత స్పీడ్గా ఉన్నారని అంటే, దేవుడు చేసినటువంటి మేలును బట్టి సంవత్సరానికి ఒక్కసారి కూడా మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేం ప్రియులారా. కానీ లోతు గారు చూడండి, వెమ్మటనే చూడండి. ఏమండి, నీవు నా ఎడల కనపరిచిన నీ కృపను కనపరిచితిని, నేను ఆ పర్వతమునకు తప్పించుకుని పోలేను, ఈ కీడు నాకు సంభవించి చచ్చిపోదునేమోనను. ఇదిగో పారిపోవుటికి ఈ ఊరు సమీపంలో ఉన్నది, అది చిన్నదే, నన్ను అక్కడికి తప్పించుకుని పోనిమ్ము, అది చిన్నది కదా, నేను బ్రతికెదనని చెప్పినప్పుడు ఆయన, ఇదిగో నీవు చెప్పినది ఈ ఊరు నాశనం చేయను, నీవు చెప్పినట్టు ఈ ఊరిని నేను నాశనం చేయను. ఏమంటే లోతు గారి రిక్వెస్ట్ కూడా దేవతలు వింటున్నారని అంటే చూడాలి మనం. ఈ విషయంలో నీ మనవి అంగీకరించేదినే. ఎందుకండి దేవదూతలు లోతు మనవి ఎందుకు అంగీకరిస్తున్నారో, లోతు గారిలో ఆ విధేయత ఉంది కనుక, లోతు గారిలో ఆ వినయం, ఆ విధేయత, ఆ మంచితనం ఉంది కనుకనే ఏమంటున్నారు చూడండి, ఈ విషయంలో నీ మనవి అంగీకరించేదని. ఏమండి, లోతు గారు మనవి అంగీకరిస్తున్నారంటే మనం ఆలోచించాలి. ఆ ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో కూడా ఇంకా యోబు గారి రిక్వెస్ట్ని వారు తీసుకుంటున్నారని అంటే దేవుడికి ఇచ్చే ఆ రిక్వెస్ట్ని మనం చూడాలి ప్రియులారా. ఎవరు? లోతు గారు. చూద్దాం. ఏమండి, నీ మనవి అంగీకరించేదని అంటున్నాడు. నేడు మన మనవి అంగీకరిస్తున్నారా దేవుడు? ఏం ప్రియులారా, ఒకసారి మనల్ని మనం గుండెల మీద చేసుకుని మాట్లాడుకుంటే మన మనవి అంగీకరించేటట్టుగా మన ప్రార్థన ఉన్నదా? మన ప్రార్థన ఉన్నదా? కనుక మనల్ని మనం ప్రశ్నించుకోవలసినటువంటి అవసరత ఈ సందర్భాన్ని బట్టి. నీవు త్వరపడి అక్కడి నుండి తప్పించుకుని పోము, నీవు అక్కడ చేరు వరకు నేనేమీ చేయలేనెను, అందుచేత ఆ ఊరికి సోయారు అని పేరు పెట్టబడును. 23 వచనం. లోతు సోయారుకు వచ్చినప్పుడు ఆ దేశంలో సూర్యుడు ఉదయించెను. లోతు ఆ దేశానికి వచ్చినప్పుడు ఎవరు ఉదయించారట నాయన? లోతు ఆ దేశానికి సోరుకు వచ్చినప్పుడు ఆ దేశము సూర్యుడు ఉదయించెను.
మరి లోతు గారికి సూర్యుడు ఉదయిస్తే నీకు నాకు ఎవరు ఉదయిస్తారు? మలాకీ గ్రంథం ప్రకారంగా నీతి సూర్యుడు మనకు ఉదయిస్తాడు. ఎప్పుడైతే నీతి సూర్యుడు మనకు ఉదయిస్తాడు, ఎందుకని రాత్రాస్తమాలు మనం పగలస్తమాలు కష్టపడి పడుకుని లేస్తాం కనుక ఉదయానికే దేవుడు మనకి ఏమి ఇవ్వాలి? చక్కటి ఈ దేహానికి ఆయువారోగ్యాన్ని అనుగ్రహించాలని అంటే, బలాన్ని ఇవ్వాలంటే ఆ రోజు లోతు గారికి సూర్యుడు ఉదయించాడు. ఈరోజు మనకు నీతి సూర్యుడు అనగా క్రీస్తు ప్రభుల వారు మనలో ఉదయిస్తే ఈ రెక్కలకి ఈ దేహానికి ఆయువు ఆరోగ్యం, అలాగే ఆరోగ్య రహస్యాలు చెప్పేటువంటి అనుభవజ్ఞులు కూడా మాట్లాడేటువంటి మాట, ఉదయకాల సమయంలో మీరు వాకింగ్ చేయండి, ఉదయకాల సమయంలో మీరు సాధన చేయండి, కొంత ఆరోగ్యాన్ని సంపాదించుకోండి. ఆ ఎండను బట్టి ఆ వెలుతురుని బట్టి మనిషికి ఎంతో ఆరోగ్యదాయకమని ఈరోజు మనకు సెలవిస్తున్నారు కదా. ఇప్పుడు మనం పాఠంలోనికి వచ్చేస్తే లోతు సోయరుకు వచ్చినప్పుడు ఆ దేశంలో సూర్యుడు ఉదయించును. అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి గంధకములు అగ్ని ఆకాశం నుండి కురిపించి ఆ పట్టణమును ఆ మైదానమునంతటిని ఆ పట్టణములో నివసించిన వారిని అందరినీ నేల మొలకలను కూడా దేవుడు ఏం చేసేసాడంటే పాడు చేసేసినను వ్రాయబడింది. ఎందుకనంటే మనం ముందు చెప్పుకున్నట్లుగా మరి వారు చేసినటువంటి అపరాధాలు పాపాలు వాటికి సాక్ష్యాలుగా ఉన్నవి కనుకనే వారు ప్రాంతాల్లో ఉన్నటువంటి మొలకలు మొదలుకొని అన్నీ కూడా మరి ఆవిరైపోయినట్లుగా మనకు కనపడుతుంది. అయితే లోతు భార్య అతని వెనక నుండి తిరిగి చూసి ఉప్పు స్తంభం ఆయను. చూసారు ప్రియులారా, దేవదూత వెనకకు తిరగొద్దని లోతు గారితో చెప్పింది. లోతు తన భార్యతో బిడ్డలతో కూడా చెప్పారు. అయితే వీళ్ళు వినలేదు కనుక ఇప్పుడు ఆమె భార్య ఏమైపోయింది? ఉప్పు స్తంభం అయిపోయింది. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తాను యెహోవా సన్నిధిని నిలిచిన చోటునకు వచ్చి సొదొమ గొమొర్రా తట్టును ఆ మైదానపు ప్రదేశపు యావత్తును చూడగా అదిగో ఆ ప్రదేశపు పొగ ఆవము పొగ వలె లేచిచుండును. అయ్య బాబు, సొదొమ గొమొర్రా పట్టణాలని దేవుడు మరి నాశనం చేసేస్తున్నాడని అబ్రహాము గారికి అర్థమైంది. దేవుడు ఆ మైదానపు పట్టణములను పాడు చేసినప్పుడు దేవుడు అబ్రహాముని జ్ఞాపకం చేసుకున్నాడు. అబ్రహాం రిక్వెస్ట్ చేశాడు కదా, మరి ఏమని రిక్వెస్ట్ చేశాడు? ఆ పట్టణములో ఒకవేళ 10 మంది నీతిమంతులు ఉంటే వారిని బట్టి ఆ పట్టణాన్ని కాపాడతావని అంటే, సరే అబ్రహాం నువ్వు అంటున్నావు కదా, నిన్ను బట్టి ఆ పట్టణంలో ఒకవేళ నీతిమంతులు ఉంటే నేను ఆ పట్టణాన్ని కాపాడుతానన్నారు. ఇప్పుడు ఆ పట్టణంలో ఎవరు నీతిమంతులు ఉన్నారో? లోతు గారు ఒకరున్నారు. వారిని బట్టి ఆ పట్టణాన్ని సోయరు అనేటువంటి పట్టణాన్ని దేవుడు ఏం చేయలేదు? అబ్రహామును జ్ఞాపకం చేసుకుని లోతు కాపురమున్న పట్టణములను నాశనము చేయనప్పుడు ఆ నాశనము మధ్యను లోతు నశించకుండా ఉండిన. అంటే నాశనం అయితే వచ్చింది కానీ ప్రమాదం అయితే సంభవించింది కానీ వారు సురక్షితంగా ఉన్నారన్నది వాస్తవం. అవును ప్రియులారా, ఈరోజు కూడా లోకంలో ఎన్నో బలహీనతలు, ఎన్నో రోగాలు, ఎన్నో వ్యాధులు మనం ఉంటున్నటువంటి పరిసర ప్రాంతాల్లో మన మీదకి వచ్చినప్పటికీ, మన మధ్యలోనికి వచ్చినప్పటికీ కొన్ని కుటుంబాలు కొంతమంది వ్యక్తులకి రాకుండా మనకు కనబడుతూ ఉంటుంటాయి. నిజంగా వాస్తవానికి దేవుని నమ్మినటువంటి బిడ్డల్లో ఈ వ్యాధులు కనబడుతూ ఉంటుంటాయి. కానీ దేవుని నమ్మనటువంటి బిడ్డల్లో ఈ వ్యాధులు కనబడవు. వారు ఆరోగ్యవంతులుగా ఉంటారు, ఏమండి, ఐశ్వర్యవంతులుగా ఉంటారు. అప్పుడు మనకి దేవుని మనసు అర్థం కావాలన్నమాట. అంటూ దేవా తండ్రి, నాకైతే ఈ వ్యాధి ద్వారా నువ్వు నాతో మాట్లాడవు, నా తోటి సహోదరులకి ఇది కలిగించలేదు కనుక వారిని బట్టి నువ్వు ఇప్పుడు దేవుని ఏం చేయాలి? స్తుతించాలి. మనం ఎలా కొలతలు వేసుకుంటూ ఉంటుంటే మనం ఏ కొలతతో అయితే కొలిసామో అదే కొలతతో దేవుడు మరలా తన నిండు ప్రేమను నీకు కొలిచిస్తాను అని అంటున్నాడు. సరే, ఇప్పుడు రెండో భాగంలోనికి వెళ్ళిపోదాం. 30వ వచనం చదువుకుందాం. లోతు సోయరులో నివసించుటకు భయపడి తన 2 కుమార్తెలతో కూడా సోయరు నుండి పోయి ఆ పర్వతమందు నివసించును. అంత్యంత ప్రమాదం జరిగిన తర్వాత అక్కడ మరలా ఉండడం క్షేమం కాదని తలుచుకుని లోతు ఏం చేస్తున్నాడని అంటే అక్కడి నుంచి వెళ్ళిపోతున్నట్లే కనబడుతుంది. అతడును అతని 2 కుమార్తెను ఒక గుహలో నివసించిరి. ఇట్లుండగా తన అక్కా చెల్లెలు మనతో తన తండ్రి ముసలివాడు గనక సర్వలోక మర్యాద చొప్పున మనతో పోవుటకు లోకములు ఏ పురుషుడు లేడు. తన తండ్రి ద్రాక్షరసము త్రాగించి అతనితో శయనించి తన తండ్రి వలన సంతానము కలిగజేసుకుందాం రండని చెప్పగా ఆ రాత్రి వారు తమ తండ్రితో ద్రాక్షరసము త్రాగించిన తర్వాత అతని కుమార్తె లోపలికి వెళ్ళి తన తండ్రితో శయనించును. కానీ ఆమె ఎప్పుడు శయనించును ఎప్పుడు లేచును అతనికి తెలియలేదు. మరునాడు తన చెల్లెల్ని చూసి, నిన్నటి రాత్రి నా తండ్రితో నేను శయనించితిని, ఈ రాత్రి అతనితో ద్రాక్షరసం త్రాగించిన తర్వాత నీవును లోపలికి వెళ్ళి అతనితో శయనించుము, అలాగున మన తండ్రి వలన సంతానము కలుగజేసేదుగుమని చెప్పును. ఆ రాత్రి వారు తమ తండ్రి ద్రాక్షరసం త్రాగించిరి. అప్పుడు ఆ చిన్నది లేచి అతనితో శయనించును. ఆమె ఎప్పుడు శయనించునో ఎప్పుడు లేచునో అతనికి తెలియలేదు. అలాగన లోతు యొక్క 2 కుమార్తెలు తమ తండ్రి వలన గర్భవతులు అయితిరి. వారిలో పెద్దది
కుమారునికని అని అతనికి మోయాబు అని పేరు పెట్టును. అతడు నేటి వరకు మోయాబీలకు మూల పురుషుడు. చిన్నదాని కుమారును కని వానికి బెన్నామి అని పేరు పెట్టును. అతడు నేటి వరకు అమ్మోనీయులకు మూల పురుషుడుగా ఎంచబడును. ప్రియులారా, ఇక్కడ మరి మనకు కనబడుతున్నటువంటి సందర్భాలు ఏంటంటే లోతు గారి జీవితంలో జరిగినటువంటి ఆ యథార్థ సంఘటన దేవుడు బైబిల్ గ్రంథంలో రాయించాడు. నేటికి కూడా ఎలాంటి తారతమ్యం లేకుండా సొసైటీ ఎలా బ్రతుకుతుందో ఈ 2025, 26, 24 మనకి సాక్ష్యాలు. ఎంతమంది ఎవరెవరితో ఎలాగా సహజీవనాలు చేస్తున్నారో ఈరోజు మీడియా ముందుకు వచ్చేసింది. వీళ్ళు ఇంకా పెద్దలుగా కనబడుతున్నారు. ఇంకా వీళ్ళకంటే చిన్నవారి మీద, వీళ్ళకంటే పెద్దవారి మీద అగత్యాలు, ఘోరాలు, నేరాలు జరిగినట్లుగా సొసైటీలో మనం చూస్తున్నాం కదా ప్రియులారా. వాటిని బట్టి మనం చూస్తున్నప్పుడు ఏమండి, ఏ రీతిగా దేవుడు పట్టణాన్ని నాశనం చేయడానికి నిర్ణయాలు తీసుకుంటున్నాడో ఇలాంటి సందర్భాలే వీటికి హేతువులు, కారణాలని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ జరిగినటువంటి సందర్భాన్ని బట్టి సమాజాన్ని, దేశాన్ని, ప్రజలను మనం చూస్తున్నప్పుడు ప్రజల యొక్క నైతిక విలువలు ఎలా పాడైపోతున్నాయో మనకు అర్థమవుతుంది. కనుక మనం అర్థం చేసుకుని దేవునిలో ముందుకు వెళ్ళాలని దేవుడి సందర్భాలు రాయించాడు. కనుక మరి ఇలాంటి జరుగుతున్నటువంటి సందర్భంలో కొంతమంది మూల పురుషులు మనకు కనబడుతున్నారు. బైబిల్ గ్రంథంలో విరివిగా మనకు కనబడుతుంటారు. అమ్మోనీయులు అని, మోయాబీయులు అని. వీరితో ఇశ్రాయేల్ యుద్ధం చేసినటువంటి సందర్భాలు మనకు కనబడతాయి. రాగడ దినాల్లో మనం నేర్చుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. రైట్, మంచిది ప్రియులారా. 19వ అధ్యాయం మనకి ఈ సందర్భాలన్నీ సెలవిస్తున్నాయి. సొదొమ గొమొర్రా పట్టణాలు మరి అగ్నితో ఆహుతి అయిపోయినట్లుగా మనకు కనబడుతుంది. ఇది 19వ అధ్యాయం వివరణ. ఇక చివరగా 20వ అధ్యాయాన్ని చదువుకునే ప్రయత్నాలు చేద్దాం. 20వ అధ్యాయాన్ని చదువుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. అక్కడ నుండి అబ్రహాము దక్షిణ దేశమునకు తరలిపోయి కాదేశునకును షూరుకును మధ్య ప్రదేశంలో నివసించి గేరారులో కొన్నాళ్ళు కాపురముండును. మహానుభావుడు మరలా అబ్రహాము గారు ప్రయాణం కదంటే మన నూతన నిబంధన గ్రంథంలో సెలవిస్తూ ఉంటుంటారు. వారు ఆ వాగ్దాన ఫలం పొందిన నిమిత్తం ఇదిగో పరదేశులుగాను యాత్రికులుగాను ఉన్నారని వాక్యం సెలవిస్తుంది కదా ప్రియులారా. అలాగే అక్కడ నుండి అబ్రహాము గారు దక్షిణ దేశంలోకి తరలిపోయి చూడండి ఏమండి, ఒక దిక్కును ఒక ప్రాంతంలో ఉండడానికి నేడు మనం ఇష్టపడుతూ ఉంటుంటాం. కానీ ఒక దేవుని నమ్మినటువంటి బిడ్డల్లో చూడండి, అబ్రహాము గారు ఎన్నో ప్రాంతాలను దర్శించుకుంటూ వెళ్ళారు, ఎన్నో ప్రాంతాలను దర్శించుకుంటూ వెళ్తున్నారు. ఈరోజు కూడా చాలామంది దైవ సేవకులు ఈరోజు సువార్తలో, సేవలో, పరిచర్లు ఇలా ప్రాంతాలను దర్శించుకుంటూ వెళ్తూ క్రీస్తు రాకడను గురించి పరిచయం చేస్తున్నారు. సరే, మనం ఈ పాఠంలోనికి వెళ్ళిపోదాం. అప్పుడు అబ్రహాము తన భార్య అయిన సారాను గూర్చి ఈమె నా చెల్లెలని చెప్పిన గనక గెరారు రాజు అయిన అబీమెలెకు సారాను పిలిపించి తన ఇంట చేర్చుకొనును. అక్కడ ఫరో రాజు అబ్రహాము గారు భార్య అయినటువంటి సారమ్మ గారిని మరి చేర్చుకున్నట్లుగా 16వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. ఏమండి, 16వ అధ్యాయంలో 14వ అధ్యాయంలో మనకి ఈ భాగాలు కనబడతాయి కదా. అబ్రహాము గారు అంతకుముందు ఎన్నో అధ్యాయం మనం చూడగలిగితే 16వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. ఇప్పుడు అలాగే మరలా వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారంటే అబ్రహాము గారుని సారమ్మ గారు ఎక్కడికి ప్రయాణం చేసుకుంటూ వెళ్తున్నారని అంటే దక్షిణ దేశముగా పోయి కాదేశుకును షూరుకును మధ్య ప్రదేశంలో గెరారులో నివసించిరి. అప్పుడు అబ్రహాము తన భార్య అయిన సారాను గూర్చి ఈమె నా చెల్లెలని చెప్పెను గనుక గెరారు రాజు అయిన అబీమెలెకు సారాని పిలిపించి తన ఇంట చేర్చుకొనును. ఆయనను రాత్రివేళ దేవుడు స్వప్నమందు అబీమెలెకు నొద్దకు వచ్చి నీవు నీ ఇంట చేర్చుకున్న స్త్రీ ఒక పురుషునికి భార్య గనక ఆమె నిమిత్తము నీవు చచ్చినవాడువు సుమా అని చెప్పెను. అయితే అబీమెలెకు ఆమెతో పోలేదు గనక అతడు ప్రభువా ఇట్టి నీతిగల జనమును హతము చేయుదువా, ఈమె నా చెల్లెలని అతడు నాతో చెప్పలేదా, మరియు ఆమె కూడా అతడు నా అన్నా నేను చేతులతో ఏ దోషమును చేయక యథార్థ హృదయముతో ఈ పని చేసేతనను. అంటే ప్రియులారా, ఇక్కడ దేవుడు అబీమెలెకు గారి మధ్య జరుగుతున్నటువంటి సందర్భం. అయితే అబ్రహాము గారు ప్రయాణం చేస్తూ వెళ్తూ తన ప్రాణాన్ని రక్షించుకోవడానికి తన భార్య తన చెల్లెలని చెప్పాడు. అక్కడ ఉన్నటువంటి అబీమెలెకు రాజు ఏం చేస్తాడంటే ఆమెను చేర్చుకున్నాడు. చేర్చుకున్నటువంటి తర్వాత స్వప్నమందు దేవుడే ప్రత్యక్షమయ్యాడు. అవును ప్రియులారా, కొన్ని సందర్భాల్లో మనం ఎంట్రీ కావాల్సిన వద్దు, ఎవరు ఎంటర్ అవుతారంటే దేవుడే ఎంటర్ అయ్యాడు. ఎవరి మధ్య? అబీమెలెకు గారికి సారమ్మ గారికి మధ్య. ఆమె ఒక ఆయనకి భార్య, నువ్వు ఆమె జోలికి పోవద్దు అని అన్నాడు.
ఈ సందర్భాలు మనకి ఏంటంటే పిల్లలు నేడు ఇప్పుడు భర్తలు భార్యలకి దూరంగా ఉంటున్నారు. ఈ దూరంగా ఉన్నటువంటి సందర్భంలో యెహోవా జతపరిచాడు గనక మనుషులు వేరుపరచకుండా ఉండాలంటే మనుషుల మాటలు వినకూడదు. మన భర్తకి భార్యకి మధ్య వారధిగా సారథిగా దేవుడు ఉండాలి. అప్పుడే నమ్మకంతో భార్యాభర్తలిద్దరు కూడా ఫలించగలరు. అకుల ప్రిస్కిల్లలాగా సేవలో వాడబడుదురు. కనుక అబీమెలెకు దగ్గరికి వచ్చినటువంటి తర్వాత అబ్రహాము గారు భార్య అయినటువంటి సారమ్మ గారిని చూసి నువ్వు అలాగా ఎలాగని అనలేదు, నమ్మడు తన భార్యని. అవును ప్రియులారా, ఈరోజు నమ్మకంతో మన ఆత్మీయ జీవితాన్ని, సంసార జీవితాన్ని కట్టుకోవాలి. ఈరోజు నమ్మకం లేకుండా ఎన్నో జీవితాలు పాడైపోయినాయి. చిన్నవాడిగా ఎంతోమంది జీవితాలు నేను చూశాను. ఎన్నో కుటుంబాలు విచ్ఛిన్నమైపోయినాయి. కారణం ఒకటే, వారి మధ్య నమ్మకం లేకపోవడం. అయినా దేవుడు ఒక మాట అన్నాడు, భార్యాభర్తలు ఇరువురు కలిసి ఎడబాయకూడదన్నాడు. ఎడబాస్తే ఎలాంటి అవాంతరాలు ఎదురవుతాయి కనుక అందుకనే భార్యాభర్తలు ఇరువురు కూడా వారికి ఏ పని అయితే ఉందో ఆ పనిలో చూసుకుంటేనే ఉన్నదానితో తృప్తి పడుతూ దేవునిలో ముందుకు వెళ్ళిపోవాలని వాక్యం సెలవిస్తుంది. ఇక మొదట అంతకు మించి మనం ఆశించిన భార్యాభర్తల మధ్య అపోహాలు, ఇబ్బందులు, సమస్యలు, నువ్వు అలాగని ఆవిడనొచ్చు, నువ్వు ఇలాగని ఈయన అనొచ్చు. కనుక తారతమ్యాలు వచ్చి వారిద్దరి మధ్య ప్రేమ చల్లారిపోతుంది పిల్లలు. ప్రేమ ఎప్పుడైతే చల్లారిపోయిందో మనము దేవుడు అనుకున్న రీతిగా మనం బ్రతకలేము. దేవుడు అనుకున్న రీతిగా బ్రతకాలంటే ఇక్కడ అబ్రహాము గారిని, శారమ్మ గారిని దేవుడు చూపిస్తున్నాడు. వారి మధ్య ఏది జరగలేదని చెప్తున్నాడు అన్నమాట దేవుడు. అర్థమవుతుంది కదా ప్రియులారా? అందుకు దేవుడు అవును యథార్థ హృదయముతో దీన్ని చేసేవని నేను ఎరుగుదును. ఏమంటే ఒక అన్యరాజుతో దేవుడు మాట్లాడుతున్నాడు ఏంటనంటే మాట్లాడతాడు, ఆయన ఇష్టం. నేను దేవుణ్ణి సేవకుని కదా, దేవుణ్ణి కదా, నాతోనే మాట్లాడుకోవాలని అనుకుంటే అది ఏంటంటే అది మన అమాయకత్వం. దేవుడు ఎవరితోనైనా మాట్లాడతాడు. కనీసం ఇప్పుడు నాతో మాట్లాడడానికి దేవుడు ఎవరినైనా వాడుకోవచ్చు ప్రియులారా. అలాగే ఎంతోమందిని వాడుకున్నాడు దేవుడు. ఇశ్రాయేల్ మీద ఇశ్రాయేల్ని నలగొట్టడానికి ఫిలిస్తీన్లు ఎన్నోసార్లు వాడుకున్నాడు. అందుకనే దేవుడు ఎవరిని మనం తృణీకరించడానికి అవకాశము లేదు. దేవుడు ఎవరితోనైనా మాట్లాడేస్తాడు. ఆ మాట మనం వినేటువంటి హృదయాన్ని మనం కలిగి ఉండాలి. అదే అంటున్నాడు, నువ్వు నీ చేతులతో ఏ దోషమును చేయగా యథార్థ హృదయంతో దీనిని చేసేవని నాకు తెలుసు. అందుకు దేవుడు అవును యథార్థ హృదయంతో దీనిని చేసేవని నేను ఎరుగుదును. మరియు నీవు నాకు విరోధముగా పాపం చేయకుండా నేను నిన్ను అడ్డగించితిని, అందుకే నేను నిన్ను ఆమెను ముట్టనివ్వలేదండి దేవుడు. ఎలాంటి స్త్రీలు ఉండగలిగితేనండి ఎలాంటి భర్త అయినా సరే భార్యకి విధేయుడిగా మారిపోతాడండి. ఎలాంటి స్త్రీలు ఉండాలి వివాహానికి ముందు కానీ వివాహం అయినటువంటి తర్వాత కానీ ఒక్కడే పురుషునికి క్రీస్తుకి ప్రదానం చేశాడని వాక్యం మనకి సెలవిస్తుంది. ఇక మనం ముగించుకునే ప్రయత్నాలు చేద్దాం. కాబట్టి ఆ మనుష్యుని భార్యని తిరిగి అతనికి అప్పగించుము, అతడు ప్రవక్త. ఎవరండి? అబ్రహాము గారు ప్రవక్త. అతడు నీ కొరకు ప్రార్థన చేయను. ఎవరి కొరకు? అబీమెలెకు గారి కొరకు ప్రార్థన చేస్తారు. నీవు బ్రతుకుదువు, నీవు ఆమెను అతనికి అప్పగించిన ఎడల నీవును నీ వారందరూ నిశ్చయంగా చచ్చిరని తెలుసుకునమని స్వప్నమందు అతనితో మాట్లాడిను. ఈ విషయం అబ్రహాము గారికి తెలదు, సారమ్మ గారికి తెలదు. వెళ్ళిందంటే అబ్రహాము గారి భార్య అబీమెలెకు రాజు గారి దగ్గరికి. ఈ టిస్ట్ అంతా మనకు తెలుస్తుంది. ఇప్పుడు ఈ రాదంతం అంతా మనకు తెలుస్తుంది, ఈ భావం అంతా మనకు తెలిసింది. ఇన్ని సందర్భాలు మనకు తెలిసి ఇన్ని రకాలుగా దేవుడు మనల్ని ప్రేరేపిస్తున్నప్పుడు ఇప్పుడు కూడా మనం తప్పిపోతున్నాం అని అంటే మనంత భ్రష్టుడు మరొకరు ఉండరని వాక్యం సెలవిస్తుంది. ఇప్పుడు 8వ వచనం, తెల్లవారినప్పుడు అబీమెలెకు లేచి తన సేవకులందరినీ పిలిపించి ఈ సంగతులన్నీ వారికి వినిపించినప్పుడు ఆ మనుషులు మిగులు భయపడరు. ఎవరికి భయపడ్డారు? దేవునికి భయపడ్డారు. దేవునికి భయపడేటట్టుగా చేసుకున్నాడు అబీమెలెకు ఆ గెరారులో ఉన్నటువంటి వాళ్ళందరినీ. అవును కదా, యోనా ప్రవక్తను పంపించాడు, నీవే ప్రజలందరినీ కూడా కాపాడుకున్నారు. 120,000 మంది వాళ్ళు. ఆ పట్టణం, ఆ ప్రాంతం ఎంతో విలువైనది. ఆ ప్రాంతాన్ని అంతటిని కాపాడుకున్నాడు దేవుడు, కాపాడుకున్నాడండి. అలాగే ఇప్పుడు స్వప్నమందు కూడా అబీమెలెకును గెరారు ప్రాంతాల్లో ప్రజలు అందరూ కూడా ఏం చేశారు? భయపడ్డారు. అబీమెలెకు అబ్రహామును పిలిపించి నీవు మాకు చేసిన పని ఏంటి? నీవు నా మీదకినే, నా రాజ్యం మీదకినే పాతకము తప్పించినట్లు నీవు నీ ఎడల చేసిన పని ఏమిటి? చేయరాని కార్యములు నాకు చేసేది ఏంటని అతనితో చెప్పును. మరియు అబీమెలెకు నీవేమి చేసి ఈ కార్యము చేసేవని అబ్రహామును అడగా అబ్రహాము ఈ స్థలమందు అంటున్నాడు అనమాట. ఇప్పుడు అబ్రహాము ఈ స్థలమందు దేవుని భయము ఏమాత్రము లేదు కనుక ఆమె నా భార్య నిమిత్తం నన్ను చంపుదురనుకొని
చేసేది నన్ను. అంతేగాక ఆమె నా చెల్లెలన్నమాట నిజమే. ఆమె నా తండ్రి కుమార్తె గాని నా తల్లి కుమార్తె కాదు. ఆమె నాకు భార్య అయినదని మరలా ఇతను అబ్రహాం గారు కొంత లిస్టు కొంత వివరణ ఇస్తున్నారు. ఏమండి వాస్తవానికి ఆవిడ కూడా నా తండ్రి భార్య, నా తండ్రి సంతతిలో నుంచి వచ్చింది కనుక నాకు కూడా అలా చెల్లి అవుతుంది అన్నటువంటి ఒక మాటని మాట్లాడినట్లుగా మనకు కనబడుతుంది. అవును, మనం వెడ్డింగ్ కార్డులో కూడా మనం ఏం రాస్తాం? పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తె. ఏమంటే మనం ప్రార్థన చేసినప్పుడు, నా భార్య ప్రార్థన చేసినప్పుడు పరలోకమందున్న నా తండ్రి అని అంటది ఆవిడ. నేను ప్రార్థన చేసిన పరలోకమందున్న నా తండ్రి అని అంటాను. అంతేగాని నేను తండ్రి అన్న నా భార్య పరలోకమందున్న మా మావయ్య అన్నదని ఒక ఆయన వివరించుకుంటూ మాట్లాడుకుంటూ వచ్చారు. కనుక వాస్తవంగా మాట్లాడుకుంటే ఇది కూడా వాక్యానుసారం అని మనం గ్రహించుకోవాలి. కనుక ఈనాడు మనకి ఆ పరిస్థితులు లేవు కనుక పెద్దలు నియమించినటువంటి కొన్ని విధానాలు ఉన్నాయి, కొన్ని కట్టలు పెట్టారు, కొన్ని ఆచారాలు పెట్టారు. వాటిని మనం నియమించుకుంటూ వెళ్తున్నాం. వరుస వారిని వివాహం చేసుకోవాలనేది మన సాంప్రదాయం. మనకి భారతదేశం ఇచ్చినటువంటి ఒక చట్టము. ఎవరిని పడితే వారిని వివాహాలు చేసుకోకూడదు అన్నది మన భారతదేశ సాంప్రదాయము. మనం ఉన్నటువంటి దేశాన్ని, సాంప్రదాయాలను గౌరవించమని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. ఇక మనం పాఠంలోనికి వెళ్ళిపోదాం. దేవుడు నన్ను నా తండ్రి ఇల్లు విడిచి దేశాంతరం పోవునట్లు చేసినప్పుడు నేను ఆమెను చూసి మనం పోవు ప్రతి స్థలమందును ఇతడు నా సహోదరుడని నన్ను గురించి చెప్పమను. అంటే ప్రతి స్థలమందు కూడా ఎక్కడికి వెళితే అక్కడ నన్ను దేవుడు ఇలాగ చెప్పమనని నేను ఎలాగ అనుకుంటున్నానని అబ్రహాం గారు మరికొంత సమాచారాన్ని ఇచ్చారు అబీమెలెకు రాజు గారికి. నీవు నాకు చేయవలసిన ఉపకారం ఇదేనని చెప్పితనను. అబీమెలెకు గొర్రెలను, గొడ్లను, దాసీలను, జనాలను రప్పించి అబ్రహాముకి ఇచ్చి అతని భార్య అయిన సారాను అతని చేతికి ఏమండి మరలా కొంత ఆస్తి, ఇప్పటికే బోల్డంత ఆస్తి ఉంది. ఆశీర్వాదాలకు పితామహుడు అయినటువంటి అబ్రహాం గారికి మరింత ఆస్తి వచ్చి పడిపోయింది మరలా ఈ సందర్భంలో. ఏమండి అవును ప్రియులారా, మనకి కీడు జరిగి అంటే మరలా మేలు జరుగుతుంది అంటారు కదా, అదే సందర్భం ఇక్కడ మనకి ఎదురవుతుంది. 15వ వచనం. అప్పుడు అబీమెలెకు ఇదిగో నా దేశముని ఎదుటనున్నది. నీకు ఇష్టమైన స్థలమందు కాపురముండుమనెను. నువ్వు ఏ స్థలంలో కాపురం ఉంటావు ఉండు నాయన. మరియు అతడు సారాతో ఇదిగో నీ అన్న నేను 1000 రూపాయలు ఇచ్చి ఉన్నాను. ఇది నీ యొద్దనున్న వారందరి దృష్టికి ప్రాయచిత్తంగా నుండికే ఇది నీ పక్షముగా ఇచ్చి ఉన్నాను. ఈ విషయమంతటిలో నాకు న్యాయము తీరిపోయినదని అంటే కొంత నిబంధన పెట్టి కొంత ఒక ఆనవాళ్ళు ఇచ్చి సూచన కూడా ఇస్తున్నాడు ఈ అబీమెలెకు రాజు. ప్రియులారా, ఎంత మంచి మనసు ఉన్నవాడు మనం అర్థం చేసుకోవాలి. ఎలాంటి దేవుని ఎరగినటువంటి రాజులు దేవుడు ప్రత్యక్షమైనటువంటి తర్వాత మరి తమ జీవితాలను దేవునికి సమర్పించుకున్నట్లుగా కనబడుతుంది. ఏమండి ఒక దేశాధికారి రాజే ఎలాగుంటే మరి ప్రజల దగ్గర ఉన్నటువంటి ఆ రాజు దగ్గర ఉన్నటువంటి అధిపతులు, న్యాయాధిపతులు, మంత్రులు ఏమంటే వీళ్ళందరూ ఓబీ అవుతారు కదా. అలాగా మరి దేవునిలో వీళ్ళందరూ ఒబియినట్లుగా మనకు కనబడుతుంది. అబ్రహాము దేవుణ్ణి ప్రార్థించగా దేవుడు అబీమెలెకును, అతని భార్యను, అతని దాసీలను బాగు చేసును. వారు కూడా పిల్లలు కన్నారు. ఎవరు ప్రార్థన బట్టి? అబ్రహాం గారు ప్రార్థన బట్టి. అవును ప్రియులారా, నేడు సేవకులు ప్రార్థన బట్టి కూడా అనేక మంది గర్భఫలాలు తెరవబడుతున్నాయి. ఏలయనగా అబ్రహాము భార్య అయిన సారాను బట్టి దేవుడు అబీమెలెకు ఇంటిలో ఉన్న ప్రతి గర్భమును మూసేస్తాడట దేవుడు. మరలా అబ్రహాము గారు ప్రార్థన చేయగానే మరలా అబీమెలెకు వారు రాజ్యంలో అక్కడ ఉన్నటువంటి స్త్రీలలో మరి ప్రతి వారు గర్భం తెరిచినట్లుగా మరలా పిల్లలు కన్నట్లుగా వారు కనబడుతుంది. ఇదే ఆ రోజు వారు దేవుని నమ్మారు అనడానికి సజీవ సాక్ష్యాలు ప్రియులారా. ఇన్ని సాక్ష్యాలు ఉన్నాయి కదా, ఇన్ని రుజువులు ఉన్నాయి కదా, మరి దేవుని ఇంకా నమ్మడంలో మనం ఎందుకు వెనకడుగు వేస్తున్నాం? ఇంకెన్ని రుజువులు చూపించాలి? ఇంకా సాక్షాత్వం దేవుడే మన దగ్గరికి వచ్చేసి ప్రత్యక్షమైపోయి దొరబాబు ఇంక నువ్వు మారాలంటే మారతావా? ఎలా? ఇది 66 పుస్తకాలను ఇచ్చాడు, ఇన్ని రుజువులు చూపించాడు దేవుడు. మరి ఎంత ప్రేమను మనం పంచుకుంటున్నాం. ఇక అవకాశం ఉందో లేదో తెలియదు, ఎప్పుడు మన మరణమో మనకు తెలియదు, మరణపు అంచుల్లో ఉన్నాము. ఈరోజు ప్రమాద వార్తలు మనం తెలుసుకోగలిగినట్లయితే ఎంతో లిస్టు బయటకు వచ్చేస్తుంది. ఈరోజు ఇప్పటికి ఎంతోమంది ఈ 6వ తారీఖున మరణించినటువంటి వారి జాబితా ఇంకా రాత్రి అయ్యే వరకు ఇంకెంతమంది మరణిస్తారు. మరి మనల్ని సజీవులుగా ఉంచాడంటే ఆయన చిత్తాన్ని నెరవేర్చాలని. ఆయన చిత్తం ఎలాగుందో నీకు నాకు తెలియదు. నువ్వు ఎంతవరకు తెలుసుకున్న దాన్ని బట్టి ఆయన చిత్తానికి లోపడాలని వాక్యం సెలవిస్తుంది. కనుక చిన్న ప్రార్థన చేసుకుందాం. మావి గారు మీరు కూడా ప్రార్థనలు ఏకీభవించండి. చిన్న ప్రార్థన చేసుకుని మనం ముగించేసుకుందాం.
మహాపరిశుద్ధుడైన మా ప్రేమ గల తండ్రి, దయగల దేవ, మీకు వందనాలు తండ్రి. ఈ ఉదయకాల సమయంలో నాయన అనుదిన బైబిల్ పట్టణంలో నాయన ఆది కాండము 20వ అధ్యాయం దాకా మీరు నడిపించారు ప్రభా. మీ చిత్తం తండ్రి, మీ ఇష్టం ప్రభా. నాయన మీరు అవకాశాన్ని ఇచ్చారు, సమయాన్ని ఇచ్చారు తండ్రి. నాయన అందుని బట్టి మీకు స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఎంతో సమాచారాన్ని మీరు మాకు అనుగ్రహించారు, అందించారు ప్రభా. ఇంతకంటే గొప్ప భాగ్యం మరొకటి లేదు ప్రభా. ఇంత గొప్ప భాగ్యానికి నాయన మమ్మల్ని వారసులు చేసినందుకు మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ప్రభా. విన్న వాక్యాన్ని మా వెనుకడులో ఫలింపజేయండి తండ్రి, నీరు కట్టండి దేవా. అలాగే తండ్రి మరొక సమయంలో ఈ ఆది కాండము 18, 19, 20 అధ్యాయులు తండ్రి ఎంతో చరిత్ర ద్వారాగా మీరు మాతో మాట్లాడారు తండ్రి. ఎన్నో రుజువులు చేశారు ప్రభా. ఇదిగో నిదర్శనంగా మా మధ్యలోనైనా పెద్దలు మారిపోగారిని కూడా మీరు నిలబెట్టినందుకే కృతజ్ఞతలు దేవా. ఈ మాటలు అనుదినం వారు వింటున్నారు, నేర్చుకుంటున్నారు ప్రభా. వారిని, వారి కుటుంబాలను మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారిని ఆయన యొక్క పరిసర ప్రాంతాల్లో వ్యవసాయం చేస్తూ ఎంతగానో నాయన ముందుకు వెళ్తూ అనేకులకు సహకారులుగా ఉంటూ నాయన ఈ స్థలంలో నాయన మమ్మల్ని ఎన్నో రీజులుగా, ఎన్నో రకాలుగా ఇక్కడ నాయన నిలబెట్టాలని, ఇక్కడ నాయన పని చేసుకోవాలని వారు మమ్మల్ని ప్రేరేపించారు ప్రభా. ఎన్నో పర్యాయాలు ప్రభా వారి ప్రేరేపణ నాయన మేము నాయన తండ్రి అందుకోలేకపోయాం ప్రభా. ఈసారి ఆహ్వానాన్ని అందుకుని ఇదిగో నాయన ఇక్కడ వారితో పాటు నాయన చక్కటి రీతిలో నాయన ఇదిగో వాక్యాలను చదువుకుంటూ ప్రభా, పనులు చేసుకుంటూ తండ్రి మా కుటుంబాలను మీరు రీతిగా స్థిరపరిచినందుకే కృతజ్ఞతలు తెలుపుకుంటూ నేను వారికి ఇచ్చినటువంటి సంతానాన్ని మీరు అభివృద్ధి పరుస్తున్నందుకే, ఆశీర్వదిస్తున్నందుకే వందనాలు ప్రభా. సంతానంతో పాటు వారు చేస్తున్నటువంటి నేను వ్యవసాయ విషయంలోనూ, పంటల విషయంలోనూ, భూముల విషయంలోనూ, పొలం విషయంలోనూ, పాడుల విషయంలోనూ మీరు చేసినటువంటి కార్యాలను బట్టి మీకు స్తుతులు చెల్లించుకుంటూ వారికి ఇచ్చినటువంటి రైతాంగాన్ని బట్టి నేను మీకు వందనాలు ప్రభా. అందుని బట్టి మీకు వందనాలు తెలియజేసుకుంటూ ప్రభా. ఇలా రీతిగా నేను మేము అందరం కలిసి నాయన మిమ్మల్ని స్తుతించి మహిమపరుచుకునే భాగ్యాన్ని దయచేయమని వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రభు మాతో పాటు ఇంకా నాయన వ్యవసాయం చేస్తున్నటువంటి పక్కన ఉన్నటువంటి మారిబాబు గారిని బట్టి, శేఖర్ గారిని బట్టి, నాయన తాతయ్య గారిని బట్టి, లక్ష్మీనారాయణ గారిని బట్టి, నాయన బడుగు రాజు గారిని బట్టి, నాయన ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నాయన వ్యవసాయం చేస్తున్నటువంటి బిడ్డలందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి. నాయన 30 దంతులుగా, 60 దంతులుగా, 100 దంతులుగా మా ఫలాలు ఫలించి తండ్రి మిమ్మల్ని మహిమపరచుకోవడానికి మీ సహాయాలు తెచ్చండి. అలాగే నాయన ఈ పరిచర్ని వీక్షిస్తున్నటువంటి నీ బిడ్డలందరినీ దర్శించండి, దీవించండి తండ్రి. నాయన నూతన సంవత్సరంలో నాయన గొప్ప తీర్మానం చేసినటువంటి మా దైవ సేవకుడు రాజు గారిని బట్టి మీకు వందనాలు ప్రభావ. వారు చేస్తున్నటువంటి పనిపాట్లు, పరిచర్యలు మీ తోడును, మీ యొక్క సహాయాన్ని అనుగ్రహించమని అడుగుతూ వేడుకుంటూ ప్రార్థిస్తూ దేవా, ఈ దినమునకు ఇచ్చినటువంటి మీ యొక్క ఆత్మ సహాయాన్ని బట్టి నేను మీకే కృతజ్ఞతలు తెలుపుకుంటూ తండ్రి మరొక పర్యాయం ప్రభావ మీ పాద సన్నిధిలో కలిసి నాయన మరొక సమయంలో తండ్రి మరొక అనుదిన పరిచర్యలో తండ్రి మరికొన్ని అధ్యాయాలు చదువుకునేటువంటి చక్కటి భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించమని దయచేయమని ఈ ప్రార్థన అంతటిని నా ప్రభువును, మీ ప్రియకుమారుడు, మా రక్షకుడు, మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం మా కన్న తండ్రి. ఆమేన్ తండ్రి, ఆమేన్ తండ్రి. అందరికీ వందనాలు నాయన.